ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలాగా చదువుదాం. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను. మరొక మాట కూడా చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. సామెతల గ్రంథము 8వ అధ్యాయము. ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుదామండి. మరొక మాటను కూడా చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17, 18 ఈ రెండు వచనాల్ని మనం కలిపి చదువుదామండి. ఈ రెండు వచనాల్ని కలిపి చదువుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17, 18 ఈ రెండు వచనాల్ని కలిపి చదువుదామండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదికివారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఎందుకంటే దేవుణ్ణి నిజముగా ప్రేమించే వారికి దేవుడు చేసే మేలులు అవి చాలా గొప్పవి. మీ అందరికీ తెలుసు. రోమా 8:28 కానీ, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో కానీ ఆయన చేసే మేలు అనేది ఎలాగుంటుంది అనేది మనకు ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కానీ నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆయన్ని ప్రేమించే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదించగలిగిన వాడు, దీవించగలిగిన వాడు, నిజంగా ఈ భూమి మీద వారిని ఎంతో ఉన్నతమైన స్థానంలోనికి తీసుకురాగలిగిన వాడు. కానీ ఎన్నిసార్లు మనం దేవుడు మాటలు విన్నా, ఎంత దేవుని వాక్యాన్ని చదువుతున్నా, దేవుణ్ణి ప్రేమించే కంటే లోకాన్ని ప్రేమిస్తాం. మనం నమ్మం దేవుణ్ణి. ఎందుకో తెలుసా? అదేదో మనుషుల మాట, లేకపోతే ఎవరో చెప్తున్న మాట అని మనం చాలాసార్లు దేవుని మాటను నిర్లక్ష్యం చేసి మనుషుల యొక్క మాట వినేవారు. లోకంలో ఉన్న మనుషుల మాట విని నిజంగా దేవుని ద్వారా మనం ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. చాలాసార్లు లోకంలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే, మీరు దేవుణ్ణి నమ్మితే మీకేం కలుగుతుంది, మీరు దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల మీరు ఇలాగ అయిపోయారు, దేవుడు గుడి లేకపోతే దేవుడు అంటే మీకెవరిస్తారు, మీరెలా దీవించబడతారు, అలాగైతే మీరు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారు అని అంటారు. నిజమే, వాళ్ళకి అంతవరకే తెలుసు. ఎందుకంటే వాళ్ళ దేవుడంటే తెలియని వారు, దేవుణ్ణి రుచించలేని వారు. కాబట్టి దేవుణ్ణి తెలియని వారు, దేవుణ్ణి అనుభవించలేని వారు, వారు చెప్పే మాట దేవుణ్ణి ఎరిగిన మనం ఎలాగింటాం? కానీ ఈరోజు దేవుణ్ణి ఎరిగిన దేవుని ప్రజలే దేవుణ్ణి ఎరగని వారు చెప్తున్న మాటలు, భక్తిహీనులు చెప్తున్న మాటను విని మనం దేవుణ్ణి ప్రేమించక లోకాన్నే ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్న మనుషుల మాటే వింటున్నాం. అందుకనే నిజంగా మనకు ఆశీర్వాదం లేదండి, నిజంగా దీవెన లేదు. మనందరినీ కూడా దేవుడు ఈ లోకంలో నుంచి ఎందుకు వేరు చేశాడు అంటే, ఇహమందు పరమందు కూడా మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయాలని, మనల్ని దీవించాలని. ఎందుకు మనం దేవుడి ద్వారా దీవించబడలేకపోతున్నాము అంటే, మనం నిజముగా దేవుణ్ణి ప్రేమించకపోవడం వల్లే. ప్రేమించడం అనేది ఎలా చూపిస్తాం? ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాం? క్రియల ద్వారా. ప్రేమను ఎలాగా మనం చూపిస్తాం? మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే మనం ఏం చేస్తాం? మీ అందరికీ తెలుసు, చాలాసార్లు చూపించాను. యోహాను సువార్త
ఆయన 14వ అధ్యాయంలో కానీ 17వ అధ్యాయంలో కానీ ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన ఒకడు నన్ను ప్రేమించిన ఎడల అతడు నా ఆజ్ఞలను గైకొంటాడు. ఒకడు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటాడు. నా ఆజ్ఞలను ఎవరైతే గనుకుంటాడో నేను వాని యొద్దకు వచ్చి వారితో నేను నివాసము చేస్తాను అంటాడాయన. దేవుని యొక్క బిడ్డలుగా నిజముగా మనం దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆయన మాట వింటున్నామా? ఇది మొదటి ప్రశ్న. ఎందుకంటే కీర్తన గ్రంథంలో 95వ కీర్తనలో కూడా దావీదు మహారాజు లేక మోషే రచించిన ఈ దైవ ధ్యాన కీర్తనలో కూడా ఇదే మాట అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. 95వ కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనమండి. 95:7 రండి, నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. నిజంగా దేవుడు ఎంత అంటాడంటే, మీరు నా మాటే వినగలిగితే, నా ఆజ్ఞలనే మీరు గైకొనితే మీకు ఎంత మేలు జరుగుతుంది. నమ్ముతామా? చాలాసార్లు అంటాం, దేవుణ్ణి నమ్మితే మీకు మేలు జరగడం ఏంటండి, దేవుణ్ణి నమ్మితే మీకు ఉపకారం ఏంటి, మీరెలా దీవించబడతారు? లోకం ఏం చెప్తుంది? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ ఏమైపోతారంట? లోకం చెప్తుంది కదా. ఇప్పుడు యేసుప్రభువారిని నమ్ముకున్న వాళ్ళందరినీ లోకం ఏం చెప్తుంటే, ఆ దేవుడి దగ్గరికి వెళ్తారేట్రా బాబు, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మీరు నాశనం అయిపోతారు, ఆ దేవుడిని నమ్మిన వాళ్ళు ఎవడో బాగుపడలేదట. నిజమండి, లోకంలో ఉన్న వాళ్ళు అందరూ ఏదంటే, ఆ దేవుడిని నమ్మినోడు ఎవడైనా బాగుపడితే మాకు చూపించండి అంటున్నారు. కానీ మనం ఏం చెప్తాం? నిజమండి, మనం నిజంగా దేవుడిని నమ్మితే మన దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు, మన దేవుడు మనల్ని దీవించేవాడే కానీ మనల్ని శపించేవాడు కాదు. మనం దేవుని మాట వినకపోవడం వల్లే మనకు ఆశీర్వాదం లేకుండా పోయింది. మనకు దీవెన ఎక్కడుందో తెలుసా? మనకు ఆశీర్వాదము దీవెన అనేది దేవుడి యొక్క మాట వినడంలో, లేక దేవుణ్ణి ప్రేమించడంలో. నువ్వు ఎంత దేవుణ్ణి ప్రేమిస్తావో అంత నువ్వు ఆశీర్వదించబడతావు. ఎంత ఆశీర్వాదంలోకి వస్తావో తెలుసా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు నిజంగా ఆశీర్వదించబడతావు అన్నమాట. బైబిల్ గ్రంథంలో మరి యాకోబుకి మరి విను, కొంచెం బయట పెట్టు, పర్లేదు, అక్కడే మనమే కదా ఉంటాం. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే నిజముగా మనం దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడు మనల్ని ఎంత ఆశీర్వదిస్తాడో తెలుసా? మనల్ని ఎంత దీవిస్తాడో తెలుసా? అది మనం తెలియకపోవడం వల్ల, లేక ఆయన రుచించకపోవడం వల్లే మనుషుల మాట, లేక ఈ లోకము పద్ధతులు, లేక సాతానుడి యొక్క పరిస్థితి మాటను విని ఈరోజు రెండిటికి మనం చెందకుండా వారుగా అయిపోయాం. మనం నేటి దినాన్ని మనం ఎలాగున్నాము అంటే, దేవుణ్ణి ఎరిగిన వారు మనం చెప్పుకుంటున్నాం, ఇక్కడ దేవుడి ద్వారా మనకు ఆశీర్వాదము లేదు. పోనీ లోకంలో ఉన్నామా, లోకంలో దీవించబడ్డామా అంటే అది లోకములోని కూడా ఆశీర్వాదము లేదు. రెండిటి మధ్య నలిగిపోతున్నాం. అందుకనే అటు దేవుణ్ణి సేవించలేకపోతున్నాం, ఇటు లోకాన్ని అనుభవించలేకపోతున్నాం. ఈ రెండిటి మధ్య నలిగిపోతూ కొన్నిసార్లు ఎటువైపు బలం ఎక్కువ ఉంటే అటువైపుకి వెళ్ళిపోతున్నాం. అంతే కదా. కాటాల్లో తూసినప్పుడంట ఎటువైపు బరువు ఎక్కువ ఉంటుందో అటువైపు కిందకి వెళ్ళిపోద్దంట, ఎటువైపు బరువు తక్కువ ఉంటుందో అది తేలిపోతుందన్నమాట. ఈరోజు దేవుడు అనేది ఏంటంటే, నిజంగా నీవు నన్ను సేవించగలిగితే నిజంగా నా వైపు నువ్వు మగ్గుతావు, నా వైపుకు నువ్వు వస్తావు. నిజంగా నువ్వు నన్ను ప్రేమించకపోతే నా వైపుకు నువ్వు రాలేవు, నా ద్వారా నీకు ఎటువంటి ఆశీర్వాదము కూడా కలగదు. ఈ రాత్రి దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నిజముగా మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? మనం నిజముగా దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడి ద్వారా నీవు నేను కూడా ఆశీర్వదించబడతామండి, దేవుని ద్వారా దీవించబడతాం. అందుకనే ఈ రాత్రికాల సమయంలో దేవుడి జ్ఞాపకం చేసేది ఏంటంటే,
దేవుణ్ణి ప్రేమించే వారిని అందరినీ కూడా దేవుడు 1000 తరాలు కరుణించేవాడుగా ఉంటాడండి. దేవుడు మనల్ని కరుణించేవాడు ఉంటాడు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించగలిగితే, మనం దేవుణ్ణి స్తుతించగలిగితే, ఆయన మాట వినగలిగితే నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదించగలుగుతాడు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని యొక్క ప్రజలుగా యేసు ప్రభువారు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నిజంగా నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు మేలు చేస్తాను, నేను నీకు ఈ లోకములో నా ద్వారా నీకు ఎన్నో ఆశీర్వాదములు బహుమానములను పొందగలుగుతావు. బైబిల్ గ్రంథములో ఎంతో మందిని ఆయన్ని నమ్మకముగా సేవించిన వారు, లేక దేవుణ్ణి ప్రేమించిన వారికి ఆ దేవుడు ఎన్ని మేలు చేశాడో. ఎన్నోసార్లు మనం బైబిల్ చదువుతాం, ఎన్నోసార్లు బైబిల్ మనం వింటాం, కానీ మనం నమ్మం. మనుషుడి యొక్క తత్వం ఏంటంటే, చూస్తేనే కానీ నమ్మలేడు, దేన్ని చూస్తేనే కానీ నమ్మలేడు. నమ్మకపోవడం వల్లే మనకు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. నీ కళ్ళెదురుగుండా కనపడుతున్న ఈ లోకాన్ని చూస్తున్నావు నువ్వు. ఈ లోకము నీకు కనబడడం వల్లే దేవుడు నీకు కనబడతలేదు. మీకు ఎన్నోసార్లు తెలుసు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూడగలుగుతారు. నువ్వు నిజంగా దేవుణ్ణి చూడాలి అనుకుంటే ముందు నీ హృదయాన్ని పవిత్రపరచుకో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. నీ హృదయం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో, నువ్వు పవిత్రపరచబడుతున్నావో, ఆ తర్వాతే నువ్వు దేవుణ్ణి చూడగలుగుతావు. నిజంగా నువ్వు దేవుణ్ణి చూడగలిగితే, నువ్వు దేవుణ్ణి చూడగలిగితే ఎంత దీవెన తెలుసా? బైబిల్ గ్రంథంలో వారు దేవుణ్ణి చూశారట. వారికి ఈ లోకములో ఎప్పుడైతే దేవుణ్ణి చూశారో ఇంక వారి కంటికి ఇంకేది కనపడలేదు అంటాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము. యేసు ప్రభువారు రూపాంతరము చెందినప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని చూపిస్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయము 8వ వచనమండి. 17:8. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. వారికంట యేసు తప్ప ఇంకెవరు కనబడలేదట. యేసు తప్ప ఇంకెవరో కనపడలేదు. ఈరోజు మనకెలాగుందో తెలుసా? లోకం తప్ప యేసు కనపడతలేదు మనకి. అదొకటే మనకు కనపడలేదు. మనకి ఏం కనపడతలేదు తెలుసా? ఆ యేసే కనపడతలేదు. మనకు కనిపించేదంతా లోకమే కనపడుతుంది. అందుకని మనం యేసును ప్రేమించలేకపోతున్నాం. నువ్వు నిజంగా యేసును ప్రేమించాలి అనుకుంటే, ప్రేమించాలంటే ఆ చాపను ఇప్పు వెనక్కేయండి. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే అది మడత పెట్టారు చూడు చాపని. నువ్వు నిజంగా దేవుణ్ణి, బెనాసం గారు కుర్చీ ఎక్కేమనండి పర్లేదు, పాపం మన కాళ్ళు బాధపడుతున్నాడండి. కాబట్టి దేవుడు మనకు జ్ఞాపకం చేయాలనుకునేది నీవు నన్ను ప్రేమిస్తావా? నిజముగా నీవు నన్ను ప్రేమించగలిగితే నేను నిన్ను దీవిస్తాను, నేను నీకు మేలు చేస్తాను. ఎంతటి మేలో తెలుసా? అది ఊహించలేం. అందుకని అంటాడు, దేవుడు చేసే ఏదైనా సరే మానవుడి యొక్క గ్రహింపుకు కానీ, వాని యొక్క ఆత్మకు కానీ వాడు శోధించలేడు, గ్రహించలేడు. అలాంటి అద్భుతమైన కార్యములు చేస్తాడు. నీకు ఊహకు అందని కార్యములు చేయగలిగిన వాడు. నువ్వు ఇలాగ అనుకోవు, నేను ఇలాగనుకోలేదండి, ఇంత జరుగుతుంది అనుకోలేదు నేను. మీ అందరికీ తెలుసు కదా దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడో చూపిస్తాను మీకు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనమండి. 20-21 వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి అన్నిటికంటేను, ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక.
ఎలా చేస్తాడట దేవుడు? నువ్వు ఊహించలేవట. నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన వాడట. నువ్వు అనుకోవు ఇలా జరుగుతుందని. అలా జరగాలి అంటే నువ్వు ప్రేమించాలి ఆయన్ని. ఆయన్ని ప్రేమిస్తున్నాను అని నువ్వు ఎదలు రుజువు చేస్తాను సార్. ఆయన ఆజ్ఞలను గైకొనాలా, ఆయన మాట వినాలా. నువ్వు నిజంగా దేవుని మాటే వినగలిగితే నిన్ను దేవుడు ఎంత గొప్పగా దీవిస్తాడో తెలుసా, ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడో తెలుసా. ఒక ఆయన మన ఆయనే ఆయన ఇలా చెప్పాడనమాట. అసలు నేను చదువులో చాలా వెనకబడిన వాడిను, ఏదో పాస్ అవుతూ వెళ్తున్నాను, కానీ నేను అందరికంటే తక్కువే చదువుతున్నాను. కానీ మీరు చెప్తే నమ్మరు, నేను ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ ఇయర్లోనే నేను ఫెయిల్ అయిపోయాను. అలాంటి వాడిని అన్నమాట నేను. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఈనాడు నన్ను ఏ స్థాయికి తీసుకెళ్ళాడు అంటే, ఈరోజు మన ఇండియాలో ఆయనంత చదివిన చదువు, ఆయన చేస్తున్న పని ఇంకొకడు ఎవడో చేయలేదట. ఆయనే నెంబర్ 1 అన్నమాట. ఆయన అమెరికాలో ఆయన ఎంతో పెద్ద ఒక డాక్టర్ అనమాట. ఆయన ఒక స్కానింగ్ పెట్టాడనమాట. అది ఇండియాలో ఎవరికి అసలు ఎక్కడ లేదనమాట, ఒకే ఒక చోట ఉందన్నమాట. అది కూడా కలకటాలో పెట్టారట, పెద్ద యూనివర్సిటీనే పెట్టారట. ఇప్పుడు ఆయనకు ప్రభుత్వం ఏం చెప్పిందంటే, ఆయన అన్నదట, ఆయన దేవుడు తన సేవకు పిలిచాడట. ఆయన అన్నాడు, ఇవేవి నాకొద్దు, నేను దేవుని సేవకు వెళ్ళిపోతాను అంటే మన ప్రభుత్వం ఒప్పుకోలేదట. ఏమంటే, నిన్నిక్కడి నుంచి నిన్ను అమెరికా పంపించి చదివించింది ఎందుకో తెలుసా, మా దేశానికి ఉపయోగపడతావని. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి నువ్వు ఎక్కడ పోతానంటున్నావు? నువ్వేమో దేవుడి సేవకి వెళ్ళిపోతానంటే ఇప్పుడు మాకెవడు ఇకెవడు లేడు. ఎందుకంటే క్యాన్సర్ ఒక మనిషికి వస్తాదా రాదా అని ముందే టెస్ట్ చేస్తాడనమాట ఆయన. అలాంటి మిషన్ అనమాట అది. ఇంకా ఆయనకి తప్ప ఇంకెవరికి లేదు. అక్కడ కలకటాలో ఉందట, ఇండియాలో అది పెట్టట. ఇప్పుడు అందరూ కూడా ఈ యొక్క రాజకీయవేత్తలు, డబ్బున్న వాళ్ళందరూ ఇప్పుడు చెక్ చేయించుకుంటున్నారనమాట. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు కాబట్టి నీ తర్వాత ఉన్న వాళ్ళకి నువ్వు నేర్పించి వెళ్ళిపో. అందుకని ఇప్పుడు ఆయన కలకటాలో ఉండి వాళ్ళ క్లాసులు చెప్తాడు. ఆయన నా కోసం ప్రార్థన చేయండి. ఎంత త్వరగా బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాను దాంట్లో నుంచి. నేను రాకపోలేకపోతున్నాను, ఎందుకంటే వదులుతలేదు ప్రభుత్వం నన్ను. ఇక ప్రభుత్వమే నన్ను వదలలేనప్పుడు నేను ఎక్కడ బయటకు వస్తాను? నా కోసం ప్రార్థన చేయండి. దేవుడేమో నన్ను సేవ చేయమంటున్నాడు, నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు నాకున్న ఈ చిక్కు నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను. అందుకనే నేను త్వరగా నా దగ్గర ఉన్న స్టూడెంట్లకి నేను నేర్పిస్తాను అన్నమాట. వాళ్ళ క్లాసులు తీసుకుంటూ ఆ మిషన్ను చూపిస్తూ నేర్పిస్తున్నాను. ఇది నా పరిస్థితి, నా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు ఆయన. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నీకెంత చదువు రాకపోయినా, అర్థమైందా, దేవుడి మీద నువ్వు ఆధారపడగలిగితే దేవుడే నీకు జ్ఞానాన్ని ఇవ్వగలిగిన వాడు. ఎందుకంటే ఆయన అంటాడు కదా, దేవుడి దగ్గర ఏమేమి ఉన్నాయో మీకు మాట చూపిస్తాను. మీ అందరికీ బాగా తెలుసు, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో ఇక్కడ ఆయన ఒక మాటను ఆయన చెప్తాడనమాట. 3వ వచనం అండి, కొలసీ 2:3 వచనం. బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవుడి దగ్గర ఏమున్నాయంట? బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, సర్వ సంపదలు కూడా దేవుడి దగ్గరే ఉన్నాయంట. కానీ మనం ఎక్కడికి వెళ్తాం? దేవుడిని వదిలేసి ఎన్ని లోకంలో ఉన్నాయని వెళ్తున్నాం. కాబట్టి ఈ రోజున నిజంగా మనకు ఆశీర్వాదము, మనకు దీవెన ఎందుకు లేదు అంటే, మనం ఆయన్ని ప్రేమించకపోవడం వల్లే. నిజముగా నువ్వు ప్రేమించగలిగితే, ఆయన ఆజ్ఞలని నువ్వు అనుసరించగలిగితే చూడు, నేనేం చెప్తలేదు, ఆయన చెప్పునట్లుగా నువ్వు జీవించడం మొదలుపెట్టు. నువ్వెంత దీవించబడతావో, నువ్వు దీవించబడతావు, నీ పిల్లలు దీవించబడతారు, నీ కుటుంబము దీవించబడుతుంది. అర్థమైందా? ఆయన చెప్పునట్లుగా నువ్వు చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి మాత్రమే నువ్వు దీవెన పొందుతావు. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. హగ్గయి గ్రంథము
హగ్గై గ్రంథము దేవుడు ఎప్పటి నుంచి వారిని ఆశీర్వదించడం ప్రారంభిస్తాను అని చెప్తున్నాడో మీకు ఆ మాట చూపిస్తాను. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము, హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 19 వచ్చినవండి. 2:19. కొట్లలో ధాన్యమున్నదా, ద్రాక్ష చెట్లైనను అంజూరపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలీవ చెట్లైనను ఫలించకపోయేను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదింతును. ఎప్పుడు? ఇది మొదలుకొని. ఎప్పుడట? ఇది మొదలుకొని. ఎప్పుడు ఇదంటే? ఆయన అన్నాడు, ఇంతవరకు మీరు నా మాట వినలేదు, ఇప్పటికైనా సరే నా మాట వింటే ఇప్పటి నుంచే నేను చేస్తాను, నేను మీకు కార్యం. ఇది మొదలుకొని ఇప్పటి నుంచైనా సరే నా మాట వినండి, ఇప్పుడైనా సరే నేను మిమ్మల్ని దీవించడం ప్రారంభిస్తాను, నా మాట వినండి. ఇంకొక మాట అంటాడు యెషయా గ్రంథంలో, నేను ఎప్పుడు మొదలు పెడతానో తెలుసా? ఈనాడే మొదలు పెడతాను. నువ్వెప్పుడైతే నన్ను ప్రేమించాలని కానీ, నా ఆజ్ఞలు గైకొనాలని కానీ, నువ్వెప్పుడైతే నీ మనసు నాతోటి తిరుగుతుందో ఆ రోజు నుంచే నేను నిన్ను దీవించడం మొదలు పెడతాను. ఎంత దీవిస్తాడో తెలుసా? ఇప్పుడు చదివాం కదా, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అత్యధికముగా దీవించగలిగిన వాడు. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను, ఎంత దీవిస్తాను అంటున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11 వచ్చినవండి. 36:11. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును, పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలిగజేసేదను. ఆయన అంటున్నాడు, నువ్వు నా మాట వింటే, నన్ను ప్రేమిస్తే మునుపటి కంటే, అంటే ఇప్పుడు దాకా నువ్వు ఎంత ఉన్నావో అంతకంటే ఎక్కువ నేను ఆశీర్వదిస్తాను. నిజంగా ఇది మనుషుల మాట కాదు, ఇది దేవుని మాట అని అన్నాడు కదా. ఆకాశము భూమి గతించిపోయినా నా మాటల్లో ఒక మాట అయినను గతించదు. మరంత గతించని మాటలు కలిగిన దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? ఈరోజు మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ఈరోజు నీ ప్రేమ ఎవరి మీద ఉంది? దేని మీద ఉంది? నువ్వు నమ్మిన దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఈ దేవుడి కంటే నువ్వు ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. ఏ రోజునైతే నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావో ఆ రోజు నుంచి ఆ దేవుడి కంటే ఎక్కువ ప్రేమించొద్దు. మీ అందరికీ తెలుసు, ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పరిశోధించినప్పుడు అంటాడు, నువ్వు ప్రేమించుచున్న ఇస్సాకుని అంటాడు కదా. నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి అంటే సరిపోను, కానీ అక్కడ ఏమన్నాడైనా, నువ్వు ప్రేమిస్తున్నావే ఆ కొడుకే నాకు కావాలా, నువ్వు ప్రేమిస్తున్న కొడుకే కావాలా. నువ్వు దేవుణ్ణి ప్రేమించేటప్పుడు ఆ దేవుడికి ఎలాంటి స్థానం కావాలో తెలుసా? మొదటి స్థానము. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, అన్నిటిలో దేవునికి ప్రథమ స్థానము కావాలట, మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలట, ఇంకెవ్వరికి ఇవ్వకూడదు కదా. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఈ కొలసీ సంఘానికి ఆయన చెప్తున్నప్పుడు అంటాడు, ఆ యేసుకి అంటే క్రీస్తుకి అన్నిటిలో ప్రథమ స్థానము కలిగి నిమిత్తము అంటాడు ఆయన. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనమండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగి నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయెను. దేవుడికి ఏ స్థానం కావాలట? మొదటి స్థానం. మనం ఏ స్థానం ఇస్తాం దేవుడికి? మా ఆయన తర్వాత అండి ఇంకెవరైనా, లేకపోతే మా ఆవిడ తర్వాతనండి ఎవరైనా, లేకపోతే నా పిల్లల తర్వాతే ఇంకెవరైనా, ఆ తర్వాత ఎవరికి? ఆ తర్వాత ఇంకెవరైనా నాకు, ఇంకా ఆయన తర్వాత నా కుటుంబం కంటే నాకు ఎవరండి? కానీ ఇక్కడ ఏమంటారు తెలుసా? వాళ్ళందరికంటే నేను ఎక్కువ నీకు, అలాగూ ప్రేమించు.
నువ్వు దేవుణ్ణి ప్రేమించేటప్పుడు, అందుకనే బైబిల్ గ్రంథాలు అంటాడు, ఎవడైనా నన్ను వెంబడింపాలంటే తన తల్లినైనను, తండ్రినైనను, అన్నదమ్ములైనను, అక్క చెల్లెలైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. దేవుడి కంటే నువ్వు దేనిని ఎక్కువగా ప్రేమించొద్దు, అది ఎవరైనా ఏదైనా. అలాగే నువ్వు ఎప్పుడైతే ప్రేమించడం నేర్చుకోగలుగుతావో దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. మీ అందరికీ తెలుసు, దైవజనుడు భక్సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర మనం ఎన్నోసార్లు చదవం, ఎన్నోసార్లు వింటున్నాం, ఎంతోమంది చెప్తున్నారు కూడా ఆయన గురించి. ఆయన లండన్ నుంచి తిరిగి ముంబై వచ్చినప్పుడు తన తల్లి తండ్రి ఆ ఎయిర్పోర్ట్లో అతనితో కలిసి చాలా బాధపడ్డారు. తండ్రి బాధపడినా అంత బాధపడలేదు, కానీ వాళ్ళ అమ్మగారు ఏడిస్తే అతని హృదయం బాధపడిందట. ఆ తల్లి ఏడిస్తే అతను తట్టుకోలేకపోయాడట. కానీ ఆయనకంటే ఒక మాట గుర్తొచ్చిందట, నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూచువాడు నాకు పాత్రుడు కాడు అనే మాట గుర్తొచ్చిందట. వెంటనే ఆయన ఏం చేశాడంటే తన మనసుని కఠినం చేసుకున్నట. లేదు, నా దేవుడు కంటే నా తల్లి ఎక్కువ కాదు. ఆమె ఏడిచిన, ఆమె ఎంత బాధపడినా, ఆమె ఏడుపుకి ఆయన బాధకి చూసి నేను కరిగిపోయానా, నేను దేవునికి పాత్రుడిని కాను. నేను దేవునికి పాత్రుడిగా అవ్వాలి అంటే, నేను దేవునికి ఏరుకైన వాడిని అవ్వాలి అంటే, నా తల్లి కంటే నా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి నేను. ఎప్పుడైతే దైవజనుడు భక్సింగ్ గారు ఆ రీతిగా అన్నిటికంటే దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకున్నాడో దేవుడు అతన్ని ఎంతో ఆశీర్వదించాడు. కొన్ని కష్టాలు వచ్చాయి, కొన్ని సమస్యలు వచ్చాయి, వాటన్నిటినీ నిలబడ్డాడు. ఎందుకంటే పరీక్ష లేకుండా దేనికి విజయం లేదు. ముందు నువ్వు పరిశోధించబడినప్పుడే ఆ తర్వాత నువ్వు ఉన్నతమైన స్థానానికి వెళతావు. పరిశోధించబడకుండా, పరీక్షించబడకుండా నువ్వేది ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళలేవు. కాబట్టి ఈరోజు దేవుడు నీకు నాకు జ్ఞాపకం చేయాలనుకునేది అంటే, నిజముగా నీవు నన్ను ప్రేమించగలిగితే నేను 1000 తరాల వరకు నిన్ను కరుణిస్తాను. నేను నిన్ను దీవిస్తాను, నిన్ను దీవిస్తాను, నీకు పుట్టిన వారిని దీవిస్తాను, వారి పిల్లల్ని కూడా దీవిస్తాను నేను. కానీ నువ్వేం చేయాలి తెలుసా? నన్ను మాత్రమే ప్రేమించాలి. నువ్వు నన్ను మాత్రమే ప్రేమించాలా? నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? మనందరికీ తెలుసు, యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఆయన సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ప్రత్యక్షమైన సార్లు ఇక్కడ సీమోను పేతురికి కూడా దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయన అడిగాడు, యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అన్నాడు. ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను. 3 సార్లు అడిగాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా. ఎందుకు అడిగాడంటారు ఆయన్ని? దేవుడు ఎందుకు అడిగాడంటారు? ప్రేమించలేదనా? పేతురు యేసుప్రభువుని ప్రేమించలేదంటారా? ప్రేమించాడు కదా. సరే, ఆ కోడు కుయ్యకు ముందు 3 సార్లు బొంకాడు, మరలా దేవుడి దగ్గరికి వచ్చాడు, ఏడ్చాడు. ఎందుకంటే యేసుప్రభువారు మరి తన శిష్యులందరిలో కల్లా మొట్టమొదటి కనిపించింది సీమోను పేతురుగా కనిపించాడు. ఎందుకో తెలుసా? రూములో ఒక్కడే కుమిలిపోతున్నాడు అన్నమాట. ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడో తెలుసా? నేను ఎంత తప్పు చేశాను, నా దేవుణ్ణి నేను ఎరగలేని వాడిగా చూపించాను, ఇక నాలాంటి భ్రష్టుడు ఉంటాడని కుమిలిపోతున్నప్పుడు దేవుడు సీమోను పేతురు కనిపించాడు మొట్టమొదటిసారి. ఆయనకి తెలుసు పేతురు ఎంత ప్రేమించాడనేది. కానీ దేవుడు మరలా సీమోను పేతురుని అడుగుతున్నాడు, సీమోను కుమారుడైన యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఎందుకు అడిగాడో తెలుసా? తన జీవితంలో తన చివరి గడియల గురించి అడిగాడు ఆయన. తెలుసు, యేసుప్రభువుకి ఏం తెలుసు అంటే ఆదియు అంతము. మన పుట్టుక తెలుసు, మన మరణం తెలుసు. యేసుప్రభువుకి ఏం తెలుసు అంటే మన పుట్టుక తెలుసు, మన మరణము ఆయన తెలుసు. మనకైతే తెలియదు కానీ ఆయన తెలుసు. అందుకని యోహాను కుమారుడైన సీమోనుతో చెబుతున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావు అని ఎందుకని సార్లు అడుగుతున్నాడు అంటే, ఈ పేతురుని అతనికి ఒక భయంకరమైన శ్రమ అతనికి రాబోతుంది. అది యేసుప్రభువుకి తెలుసు. అందుకన్నాడు,
సీమోను, చివరిగా నువ్వు మరణించేటప్పుడు ఎలాగుంటావో తెలుసా? నీకు ఇష్టము లేని చోటుకి మరొకడు వచ్చి నేను తీసుకుపోతాడు నిన్ను. జాగ్రత్త. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తావో తెలుసా? నీకు ఇష్టం లేని చోటుకు కూడా నిన్ను మోసుకొని వెళ్తారు. నీకు ఇష్టం లేని చోటుకు కూడా నిన్ను మోసుకొని వెళ్తారు. అందుకనే సీమోను పేతురు యొక్క మరణాన్ని చూస్తే యేసు ప్రభువారిని ప్లస్గా సిలివేశారు, పేతురుని ఇంటూగా సిలివేశారు. ఆ సిలివేసేటప్పుడు పేతురు యేసును చంపినట్లుగానే ఇతన్ని కూడా చంపాలి అన్నప్పుడు ఇతడు ఏడ్చాడు. ఇతడు ఏడిస్తే వాళ్ళు అనుకున్నారు, పోన్లే యేసును చంపినట్లుగా సిలివే చంపుతానంటే భయపడి ఏడుస్తున్నాడేమో ఇతడు. సరే, వాళ్ళు అడిగారు, ఇప్పటికైనా నువ్వు యేసును వదిలిపెడతాను అంటే నీకు ఆ సిలువ మరణం లేకుండా నీకు చేస్తాము, నువ్వు యేసుని ఎరగలేదు అని నువ్వు చెప్తావా అని అడిగారు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా, నేను ఏడ్చేది ఆ సిలువును చూసి కాదు, నన్ను చంపేస్తారని ఏడుస్తా లేదు. ఎందుకు ఏడుస్తున్నాను తెలుసా? ఆ సిలువ మీద మరణించేంత యోగ్యుడిని నేను కాను. నా దేవుడు లాంటి మరణాన్ని నేను అనుభవించకూడదు. ఆ సిలువ, ఆ మరణానికి నేను అయోగ్యుడు నేను యోగ్యుని కాను. అందుకని నన్ను అలాగ చంపొద్దు, నన్ను తల్ల క్రిందులుగా సిలువేయండి అన్నాడు ఆయన. నా ప్రభువు లాంటి మరణం పొందడానికి నేను అర్హుడిని కాదు, నన్ను తల్ల క్రిందులుగా సిలువేయండి. అలాంటి పరిస్థితుల్లో కూడా తన సంతోషంగా యేసు ప్రభువారిని రుజువు చేశాడు. ప్రభువా, ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? నేను నిన్ను ప్రేమించుచున్నాను అని నా ప్రాణమును సైతం నీ కొరకిస్తాను. నేను సంతోషంగా ఇస్తాను. ఏదో బాధతో కాదు నేను ఇచ్చేది, సంతోషంతో నీ కొరకు నేను చచ్చిపోతాను. నేను అలాంటి మరణమే కానీ నాకు దొరికితే నేను సంతోషంతో మరణిస్తాను అంటున్నాడు ఆయన. అలాంటి మరణములో కూడా సంతోషాన్ని వదలలేదు ఆయన. ప్రియ సహోదరి సోడా, ఈ యొక్క ఉదయకాల రాత్రికాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేసేదంటే, నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొనాలా? నీవు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటున్నావా? ఏంటి నా ఆజ్ఞ? మీ అందరికీ తెలుసు. ఆజ్ఞలు ఎన్నున్నాయి? ఆజ్ఞలు ఎన్నున్నాయి? మర్చిపోయావా? పాత నిబంధన గ్రంథంలో ఎన్నున్నాయి? 10 ఆజ్ఞలు. సరే, క్రొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు ఏం చేశాడు? 2 ఆజ్ఞలు చేశాడు. అందులో మొదటి ఆజ్ఞ, నీ దేవుడిని ప్రేమించేటప్పుడు నిండు మనసుతో, అంటే పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడిని యెహోవాను నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలట? నిండు మనస్సుతో. మీ అందరికీ తెలుసు, అదే మాట అంటాడు యెహోషువ, కాలేబులు. వారు తన దేవుడైన యెహోవాను ప్రేమించినప్పుడు వారు నిండు మనసుతో తన దేవుణ్ణి ప్రేమించారట. అందుకనే వారిని కనాను దేశంలోకి తీసుకెళ్ళాడు. ఇంకెవరిని తీసుకెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రేమించినట్లుగా ఇంకెవ్వరూ ప్రేమించలేదు. వారే అలా ప్రేమించారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమించేది నిండు మనసుతో. ఇంకా నువ్వు ప్రేమించేటప్పుడు ఎలా ఉండాలి? నేను తప్ప నీ మనసులో ఇంకెవరు ఉండకూడదు. నీ మనసులో నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు. అలా ప్రేమిస్తున్నామా? ఈరోజు మనం దేవుణ్ణి ప్రేమించడంలోనే తప్పిపోయాం. దేవుని బిడ్డలమంటున్నాం, దేవుణ్ణి నమ్ముకున్నామంటున్నాం, దేవుడు గుడికి వెళ్తాము, కానీ మన హృదయంలో మాత్రం దేవుడు ఉండడు. మన హృదయంలో దేవుడు ఉండడు. మన హృదయంలో దేవుడు లేకపోవడం వల్లే ఈరోజు మనం ఎలాగున్నామో తెలుసా? ఆశీర్వాదం అనేది లేదు, దీవెన అనేది లేదు. ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఈ సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. బైబిల్లో ఒక మాట అంటాడు, నేను చెప్పినట్లుగా మీరు నడవకపోతే అరుణోదయ కాంతి అనేది మీ మీద ఉదయించదు. ఈ అరుణోదయ కాంతి మీకు ఉదయించకపోవడం వల్ల మీరు ఎలాగుంటారు తెలుసా? మీకు అనేకమైన సమస్యలు పడతారు అంటున్నాడు ఆయన. యెషయా గ్రంథము, మీకు చూపిస్తాను ఆ మాటను. యెషయా గ్రంథములో ఆయన ఏమంటాడో మీకు చూపిస్తాను. 8వ అధ్యాయము 20వ వచనమండి. యెషయా గ్రంథము 28వ అధ్యాయము, యెషయా 8:20 వచనం. ధర్మశాస్త్రమును
ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన ఎడల వారికి అరుణోదయము కలగదు. అట్టివారు ఇబ్బంది పడుచు ఆకలిగొని దేశ సంచారము చేయుదురు. చూసారా, వాళ్ళకి ఏముంటాయట? ఇబ్బందులు ఉన్నాయంట. వారు ఆకలిగా ఉంటారట. వాళ్ళకు ఒక నిలవరమైన చోటు ఉండదు. దేశ సంచారం చేసుకుంటూ వెళ్తూ ఉంటారట. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఎందుకు ఇబ్బందులు గుండా వెళ్తున్నావు? ఎందుకు ఇలాంటి లేములు గుండా వెళ్తున్నావు? ఎందుకు నువ్వు ఇలాంటి కష్టాలు గుండా వెళ్తున్నావు? నీకెందుకు ఆశీర్వాదము లేదు? నువ్వు నన్ను ప్రేమించకపోవడం వల్లే. ఇప్పటికైనా తెలుసుకో, నిజముగా నీవు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ఆశీర్వదించగలిగిన వాడిని, నేను దీవిస్తాను. మీరు కృత నిబంధన గ్రంథంలోకి వస్తే యేసు ప్రభువారే స్వయంగా ఈ 2 సంగతుల వరకు చూపించాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. లూకాసు వార్త. యేసు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ సంగతుల గురించి ఆయన మాట్లాడారో చూపిస్తాను మీకు. 4వ అధ్యాయము 25-26 వచనాలండి. లూకాసు వార్త 4వ అధ్యాయము 25-26 వచనాలు. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలీలలో అనేక మంది విధవరాండ్లు ఉండినను ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలు యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ పంపబడలేదు. సీదోనులో సారేపత్ అనే గ్రామంలో ఈ విధవరాలు ఇంటికే వెళ్ళాడట. ఇశ్రాయేలీలో అనేక మంది విధవరాండ్లు ఉండినను అన్నాడా? ఎంతో మంది భర్తలు చనిపోయిన స్త్రీలు ఉన్నారట. కానీ ఏలియా మాత్రము ఎవరింటికి వెళ్ళలేదు. ఈ సీదోను అనే ప్రాంతంలో సారేపత్ అనే గ్రామంలో ఉన్న ఈ ఒక్క విధవరాలు యొద్దకే వెళ్ళాడట. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళదు? వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆమె దేవుణ్ణి నిండు మనసుతో ప్రేమించింది. ఎలాంటి పరిస్థితి వచ్చినా, అందరూ ఎలాగున్నా సరే ఈమె మాత్రం దేవుణ్ణి ప్రేమించడంలో తప్పుపోలేదు. అందుకని అందరికీ కరువు వచ్చినా ఏలింటికి మాత్రం కరువు రాలేదు. అందుకని యేసుప్రభువు మళ్ళా నొక్కి చెప్తున్నాడు. ఆయన నొక్కి చెప్తున్నాడు, ఎంతో మంది విధవరాండ్లు ఉండినను ఏలియా ఆమె దగ్గరికి మాత్రమే వెళ్ళాడు. ఎంతో మంది ఉండగా ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళాడు అంటే, ఆమె ఒక్కరితే దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ, ఆమె దేవుడిని ప్రేమించిన స్త్రీ. ఈరోజు మరి దేవుడు నీకు సాయం చేయలేడంటావా? నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, నిజంగా నువ్వు దేవుడు మాట వింటే నీకెందుకు దేవుడి యొక్క ఆశీర్వాదం రాదు? నువ్వెందుకు దీవించబడలేవు? బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని దీవించాడు దేవుడు, ఎంతో మందికి మేలు చేశాడని చెప్పిన మాట విన్న వారందరికీ కూడా ఎవరు శపించబడ్డారో తెలుసా? ఆయన్ని ప్రేమించలేని వారు మాత్రమే శపించబడ్డారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 22 వచనమండి. 16:22. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. చూసారా, ఎవరు శపించబడుతున్నారట? దేవుణ్ణి ప్రేమించలేని వాడు శపించబడుతున్నాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు దీవించబడుతున్నారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమించుచున్నావా లేక నన్ను ద్వేషించుచున్నావా? నన్ను నా బిడ్డని అంటున్నావు, నన్ను నమ్ముకున్నాను అంటున్నావు, కానీ నన్ను నువ్వు ప్రేమిస్తా లేదు. నువ్వు ప్రేమించేది ఏంటో తెలుసా? లోకాన్ని, లేక నీ కుటుంబాన్ని, లేక నిన్ను నువ్వే ప్రేమించుకుంటున్నావు. కొంతమంది ఎంత స్వార్థపరులో తెలుసా? వాళ్ళ పిల్లలు ప్రేమించరు, వాళ్ళ భర్తను ప్రేమించరు, వాళ్ళ భార్యని ప్రేమించరు. వాళ్ళ సుఖం మాత్రం వాళ్ళు చూసుకుంటారు అంతే. వాళ్ళు ఏమైపోతే నాకు ఎందుకు, నేను బతుకుతున్నా, నాకు కావలసింది నాకు ఇచ్చేయాలి అంతే. ఇది కాదండి. దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పే ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు, ఆయన మాట వినేవాడు. అందుకనే దేవుడు అంటాడు, నీవు నన్ను ప్రేమించేటప్పుడు
నిండు మనసుతో, నీ పూర్ణ హృదయముతో నీవు నన్ను ప్రేమించాలి. నీ హృదయములో నేను తప్ప ఇంకొకటి ఏది ఉండకూడదు. మీ అందరికీ తెలుసు కదా, ఇర్మియా గ్రంథం 17:9 అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు. మన హృదయం ఎలాంటిదట? చాలా మోసకరమైందట. దీనంత మోసం ఇంకేముడదట. ఎన్ని మోసాలైనా చేయగలదు. ఇది ఏం చేస్తారో తెలుసా? మనల్నే మోసం చేస్తుందట మన హృదయం. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను మోసం చేస్తున్నావు, నన్ను నమ్ముకున్నాను అని చెప్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నావు, కానీ నన్ను ప్రేమించలేదు. బైబిల్ గ్రంథంలో అంటాడు, ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభువారి యొక్క సహోదరుడైన యాకోబు ఆ పత్రికను రాసినప్పుడు ఆ మాటను వాడాడు. ఈ మాట ఎవరికి వాడాడో తెలుసా? ఆయన నమ్ముకున్న వారికి మాత్రమే వాడాడు ఆ మాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మరి దైవజనుడైన యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం అండి. 4:4 వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రువగును. ఆయన అంటున్నాడు, వ్యభిచారులారా అని పోల్చాడు. దేవుణ్ణి ప్రేమించని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఎంత కఠినమైన మాట వాడాడు అంటే, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీకు తెలియదా? మీరు ఎవరితో స్నేహం చేస్తున్నారో తెలుసా? మీరెవరితో ఉంటున్నారో తెలుసా? మీరెవరితో తిరుగుతున్నారో తెలుసా? దేవుణ్ణి ఎరగిన వారితో తిరుగుతున్నారు. మీరు దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు అంటున్నారు, కానీ మీ సహవాసం ఎవరితో ఉందో తెలుసా? దేవుణ్ణి ఎరగిన వారితో సహవాసం చేస్తున్నారు. మరి మీరు నా బిడ్డలు ఎలాగవుతారు? మీరు నా ప్రజలు ఎలాగవుతారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను ఎలా రుజువు చేస్తాను నాకు? అలా కాకపోతే నేను ఎలా మిమ్మల్ని దీవిస్తాను? నేను మీకు ఎలా మిమ్మల్ని దీవిస్తాను? నేను మీకు ఎలా ఆశీర్వదిస్తాను? మీకు నేను ఏం చేయగలుగుతాను? నేను మిమ్మల్ని ఆశీర్వదించాలంటే, దీవించాలంటే నువ్వు నన్ను ప్రేమించాలి కదా. నువ్వు నా మాటే వినకపోతే, నిజంగా నీ పూర్ణ హృదయంతో నన్ను అనుసరించకపోతే నేను ఎలా దీవిస్తాను? నేను దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళందరినీ దేవుడు దీవిస్తాడా? మీకు తెలుసా? మీకు చాలాసార్లు ఎవరు బాగున్నారో తెలుసా? మన కంటికి ఎవరు కనపడుతున్నారో తెలుసా? సరే, మీకు చూపిస్తాను. ఎవరు కనపడుతున్నారో చూపిస్తాను. దావీదు కీర్తన 73వ కీర్తన, కీర్తన గ్రంథము 73వ కీర్తన, కీర్తన గ్రంథము 73వ కీర్తన. ఇక్కడ ఆయన ఏమన్నాడో ఒక మాట మీకు చూపిస్తాను, ఒక మాట చూపిస్తాను. 11వ వచనమండి, 73:11 నుంచి చదువుదాం. దేవుడు ఎట్లు తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో, ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతియు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఎందుకు ఈయన ఇలాగ అంటున్నాడు అంటేనట, అతని కంటికి భక్తిహీనులు కనపడ్డారట. సరే, మీకు ఆ మాట కూడా చూపిస్తాను. దావీదు కీర్తన 73వ కీర్తన 3వ వచనమండి, 73:3. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు గర్వించు వారిని బట్టి. ఎవరు పడ్డారు? ఎవరు కనిపించారట ఈయనకి? మనకెవరు కనపడుతున్నారు తెలుసా? సగం లోకం సగం దేవుడు అన్న వాళ్ళే మన కంటికి కనపడుతున్నారు. వాళ్ళే బాగున్నారు. ఎవరు బాగున్నారట? మనకు వాళ్ళే బాగున్నారు. వాళ్ళు ఎలాగున్నారు చూడు. ఏ దేవుడు వాళ్ళకి లేడా? వాళ్ళు దీవించలేదా? వాళ్ళు దేవుడు దీవించాడంటవా? భక్తిహీనులకు దేవుడు ఆశీర్వాదం ఉంటుందంటవా? దేవుణ్ణి ఎరగిన వారిని దేవుడు దీవించాడంటవా? ఇది మనకు అనిపించేది ఏంటో తెలుసా?
ఇది కనపడుతుంది అనమాట. భక్తిహీనులను మనం చూసినప్పుడల్లా వాళ్ళే బాగున్నారు మనకంటే. ఎందుకో తెలుసా? మరి నువ్వు అలాగున్నావు కదా, అందుకంటారు ఎలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళే కనపడతారట. అవునంటారా? నువ్వే కళ్ళుతో చూస్తావో అలా కళ్ళుకి వాళ్ళే కనపడతారట. నువ్వు ఎలా చూడాలనుకుంటున్నావు అలాగే కనపడతారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, లేదు లేదు, నేను వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు. వాళ్ళు ఎవరికన్నా తెలుసా? సాతానుడు, ఈ లోకాధికారి వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. ఎందుకంటే వాడు చెప్పాడు కదా, నీవు నా పాదములను మురికితే ఈ లోకములో ఉన్న మహిమ, అధికారము ఈ రెండు నీకు ఇస్తాను అన్నాడు. అన్నాడా యేసుప్రభు వారిని? ఒక్కసారి నా పాదమును నువ్వు సాగిలి పడితే చాలు, ఈ లోకంలో ఉన్నవన్నీ నేను నీకు ఇచ్చేస్తాను అన్నది. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు నాకు ఇచ్చేదేంటి? నీ పాదాలు పట్టుకునే కంటే అదే దేవుడు పాదాలు పట్టుకుంటే ఆయన ఎవడంటావా? నీ పాదాలు పట్టుకుంటే నువ్విస్తాను అంటున్నావు. నీ పాదాలు పట్టుకునే కంటే అదే దేవుడు పాదాలు పట్టుకుంటే దేవుడు ఎవడా? భక్సింగ్ గారు అదే నేర్చుకున్నాడు. ఆయన విశ్వాసవీరుడు. ఎలాగేదో తెలుసా? మనుషుల్ని అడుక్కునే కంటే, వాళ్ళని అడుక్కునే కంటే దేవుడిని అడుక్కుంటే మంచిది అనుకున్నాడు. అందుకే నేను ఎక్కడికి వెళ్ళేవాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగేవాడు. ఆయన మనుషుల్ని ఎప్పుడూ అడగలేదు. ఆయన ఎవరిని అడగలేదు. ఆయన దేవుణ్ణి మాత్రమే అడిగేవాడు. ఆయనకి ఏది కావలసి వచ్చినా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు. ప్రభువా, నువ్వు తప్ప నాకెవరున్నారు? నువ్వు తప్ప నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? నువ్వే నా ఆధారము. దేవుడు పాదములు పట్టుకొని ఆయన దగ్గర ఎంత గోజాడేవాడో అతన్ని దేవుడు అంతగా సహాయం చేశాడు. అంతకుముందు ఆదివారం మీకు చెప్పాను, యాకోబు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ యబ్బోకు రేవు దగ్గర దేవుడు పాదములను పట్టుకున్నాడు. పట్టుకొని ఏడుస్తున్నాడు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను వదలను. యాకోబుకి రెండో ఆప్షన్ ఉంది. ఏంటో తెలుసా? అదే దేవుడి దగ్గరికి వెళ్ళే కంటే తన అన్నయ్యన యాషావు కాళ్ళేగాని పట్టుకుంటే ఆ భయం అంతా ఎందుకు వచ్చింది యాకోబుకి? నా అన్న నన్ను ఎక్కడ చంపేస్తాడేమో అని భయపడే కదా దేవుడి దగ్గరికి వచ్చాడు. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడినా? చంపేస్తానన్నప్పుడు కాళ్ళు అట్టుకుంటే ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? సరే నా కాళ్ళ మీద పడ్డాడు, ఇంకేం చంపుతావు, నీ యాషావే వదిలేసును. కానీ ఎక్కడికి వెళ్ళాడు? నేను యాషావు కాళ్ళు కాదు పట్టుకోవాల్సింది, నేను దేవుడు కాళ్ళు అట్టుకుంటాను. నేను ఆయన చెయ్యాలి ఏదైనా. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? మనం మనుషులు కాళ్ళు అట్టుకునేవాళ్ళం, మనం మనుషుల మీద ఆధారపడేవాళ్ళం, మనుషులే మనకు ఆధారం. ఇంకా అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, మనుషులను ఆధారము చేసుకుని యెహోవా మీద నుండి తన మనసును మళ్లించుకున్నవాడు శాపగ్రస్తుడైపోతాడు. అవునా? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనమండి. 17:5 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. మనం ఎవరి మీద నుంచి తొలగించుకుంటున్నాం? దేవుడి మీద నుంచి హృదయాన్ని తొలగించుకుని మనుషుల మీదకి వెళ్తున్నాం. మన ఆధారం ఎవరు? మనుషులు. వాళ్ళు లేకపోతే నేను బతకలేను, ఏళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, ఏళ్ళు లేకపోతే నేను ఉండలేను, ఏళ్ళు లేకపోతే నేను ఉండలేను. మనం మనుషులు కూడా తిరుగుతాం, మనుషులను ఆధారం చేసుకుంటాం. అందుకనే మన బ్రతుకు ఎప్పుడు ఎలా కూడా తెలుసా? మనుషులను అడుక్కుంటే ఎంత ఇస్తారంటావు? మీరు ఎప్పుడైనా ఎవరినైనా ఒక 1000 రూపాయలు మీకు కావాల్సి వచ్చి, అమ్మ నాకు ఒక 1000 రూపాయలు అవసరం, నాకు ఈ తల్లిని అడిగి ఎవరినైనా, వాళ్ళు ఏమంటారు? నా దగ్గర 1000 రూపాయలు లేవు, 500 ఉన్నాయంటారు. వాళ్ళ దగ్గర 1000 రూపాయలు ఉన్నా నీకు ఎవరు? ఎందుకు ఎవరో తెలుసా? ఒక్కసారి నీకు అడిగినంత ఇచ్చావనుకో, రెండోసారి కూడా ఏమొస్తావు? మళ్ళీ అడగడానికి వస్తావు. అందుకని నువ్వు అడిగినంత ఎవరు వాళ్ళు ఇచ్చారంటే చాలా గొప్పోళ్ళు, అలాంటి మనసున్న వాళ్ళు అయితే. కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు నన్ను ఎంత అడుగుతావో దానికి 100 రెట్లు ఎక్కువిస్తాను నేను నీకు. నువ్వు అడిగింది ఒకటే కావచ్చు, దానికి 100 రెట్లు ఇస్తాను. నన్ను అడుగుతావా? నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు? ఎవరి మీద నువ్వు ఆధారపడుతున్నావు? మనుషుల మీద. నువ్వు మనుషుల మీదే ఆధారపడితే
ఎప్పటికీ నువ్వు దేవుని సేవ చేయలేవు, ఎప్పటికీ నువ్వు దేవుని వెంబడించలేవు, ఎప్పుడు నీ దేవుని సంతోషపెట్టలేవు. అందుకని అంటాడు, నేను ఎప్పటికీ మనుషులదైన సంపాదించుకుని చూసుకుంటే నిన్నెప్పటికీ దేవుడికి దాసుడిగా నేను ఉండలేను అంటాడు ఆయన కదా. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఆయన ఏమంటాడో చూపిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం అండి, 1:10. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడు నేను మనుషులదైన సంపాదించుకుని చూచుచున్నానా, దేవుని దైన సంపాదించుకుని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరువాడునా, మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టగోరువాడునైతే నేను క్రీస్తు దాసుడును కాకపోవదును. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని అయితే నేను ఎప్పటికీ క్రీస్తు దాసుడును కాలేను. ఈరోజు మన ఎబ్రోన్లో కూడా ఏమి నేర్పిస్తున్నారట తెలుసా? ఓరబ్బాయి, నువ్వే సంఘానికి వెళ్ళినా సేవకుడికి చెప్తున్నారట, నువ్వే సంఘానికి వెళ్ళినా ఎవరి మాట వినాలా? అక్కడ పెద్దల మాట వినాలా. నువ్వు అక్కడ పెద్దల మాట వినలేదనుకో, నీకేమెవరు? నీకు జీతం ఎవరు? కాబట్టి నువ్వేం చేయాలా? దేవుడి కంటే నువ్వు పెద్దల మాటే వినాలా. అలాగైతేనే నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నీకు బ్రతకలేవు. ఇప్పుడు అందుకని ఎబ్రోన్ నుంచి వచ్చే ప్రతి సేవకుడు ఎలా ఉంటాడో తెలుసా? పెద్దలు ఏం చెప్తే అదే చేస్తాడు. కూర్చోమంటే కూర్చుంటాడు, వెళ్ళమంటే వెళ్తాడు, వద్దంటే మానేస్తాడు, ఏం చేయమంటే చేస్తాడు. ఎందుకో తెలుసా? నాకు మీరు ఏం చెప్తే నాకు చేస్తాను, నాకు పని ఏంటి, నాకు జీతం మీరు ఇస్తున్నారు, నేను పని చేస్తున్నాను అంతే. ఆయన క్రీస్తు దాసుడు ఎలాగవుతాడు? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అలాగ నేను చేస్తే నేను ఎప్పటికీ క్రీస్తుకి దాసుడును నేను కాను. నేను మనుషులను సంతోషపెట్టేవాడిని కాదు, నేను దేవుణ్ణే సంతోషపెట్టేవాడిని. అర్థమైందా? నువ్వు క్రీస్తు యొక్క దాసుడివి, నువ్వు మనుషులకు దాసుడు కాకూడదు. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు, ఏ మనుషుడికి నువ్వు దాసుడు కాకూడదు. ఒకవేళ అలా దాసుడు అయితే నువ్వు దేవుని బిడ్డవే కాదు. సరే, మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఆయన ఏమంటాడు అంటే, ఇక్కడ ఆయన ఏమంటాడో చూపిస్తాను మీకు. 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం అండి. 23వ వచనం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు, ఇది ఎవరి మాట అంటారు? దేవుడు మాట. అందుకనే మనం ఎవ్వరికీ దాసులం కాదు, ఒక్క దేవుడికే మనం దాసులం. మనం ఎవరికి దాసులు? దేవుని దాసులు. మనం మనుషులకు దాసులం కాదు. మనం విలువ పెట్టి కొనబడిన మనం కొనుక్కున్నవాడు యేసు ప్రభువారు, మనుషులు ఎవరో కాదు మనం కొనుక్కున్నది. అందుకనే మనం ఎవ్వరికీ లొంగం. మమ్మల్ని కూడా అన్నారు, మాకు కూడా 5 జిల్లాల్లో సేవకులు కొడుకు పెట్టినప్పుడు, మేము 5 జిల్లాల సేవకులు అందరూ కూడుకున్నప్పుడు అంటారు, ఒరే ఇంకెందుకురా నర్సీపట్నంలో నువ్వు ఇంకా అక్కర్లేదు, ఇప్పటికే నర్సీపట్నంలో 4 ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇంకా మళ్ళీ నీకెందుకు అక్కడ వదిలే, అది ఎక్కడికో కదా కలిపేద్దాం అన్నారు. నేను అన్నాను, సరే మీ ఇష్టం, మీరు ఏం చెప్పినా చేస్తాను, మరి ఎక్కడ నన్ను తీసుకెళ్ళేస్తారు అన్నారు. నీకేంట్రా పెద్ద సంఘంలో తీసుకెళ్ళేస్తామన్నారు. సరే, మరి ఆ సంఘంలో నేనేం చేయాలా? అక్కడ పెద్దలు చెప్పింది నువ్వు చేయంతే చాలు. ఇదా? నన్ను ఎక్కడి నుంచి తీసుకుపోయి మీరు ఎక్కడ వేస్తారట? మంచి పెద్ద సంఘంలో వేస్తారట, ఆ సంఘంలో పెద్దలు ఉంటారట, వాళ్ళ పెద్దలు కట్టిన సంఘంలో నేను ఉండాలట. అది ఎవరు కట్టిన సంఘం? దేవుడు కట్టిందా లేకపోతే మనుషులు కట్టిందా? అర్థమైందా? అందుకే నేను అన్నాను, ఛ, ఇలాంటి పని చేసే కంటే కూలి పని చేసుకుని బతుకుతాను. నన్ను దేవుడు సేవకు పిలిచింది ఎందుకో తెలుసా? మనుషులకు దాసుడిగా పనిచేయాలని కాదు. ఒకళ్ళ కింద నేను పనిచేయడం ఏంటి? నేను పనిచేస్తే నా దేవుడి కిందే పనిచేస్తాను. నేను దేవుడికి దాసుడినే తప్ప మనుషులకు నేను దాసుడిని కాదు. మనుషులను ఎప్పటికీ సంతోషపెట్టను. నేను క్రీస్తు దాసుడిని. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన మాటే వినాలి. ఆయన మాట వింటే కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకో తెలుసా? నువ్వు నమ్మదగిన వాడవా కాదా అని రుజువు చేయడం కొరకు. అవునా? కొన్నిసార్లు మనం
మన పిల్లల్ని పరీక్షిస్తాం. అసలు వీడి బుద్ధి ఎలాంటిదా, లేకపోతే ఈ అమ్మాయి బుద్ధి ఎలాంటిదని మన ఇంట్లో లేని అమ్మ ఇల్లు చూసుకుని బయటకు పోతున్నాను అంటాం. మన ఇంట్లో లేనప్పుడు మన పిల్ల ఏం చేయాలా? మన పిల్లలు మనం లేనప్పుడు మన ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. మనం లేనప్పుడు జాగ్రత్తగా చూసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారనుకో, ఆహా వీళ్ళు ఎలాంటి వాళ్ళ అన్న స్వభావం మనకి ఎప్పుడు తెలుస్తుంది? మనం లేనప్పుడే తెలుస్తుంది మన పిల్లల గురించి. దేవుడు కూడా కొన్నిసార్లు మనం నమ్మదగిన వారమా నమ్మదగిన వారు కాదా అనేది దేవుడు పరీక్షిస్తాడనమాట. అవునా? నిన్ను పరీక్షించకుండా నువ్వు గొప్పడు ఎలాగవుతావు? సరే, మీకు ఈ మాట చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం అండి. 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మనం స్థిరపడి బలపరచబడటం ఎప్పుడు స్థిరపరచబడతాం? బలపరచబడతాం. అంతేనా? ఈ కష్టాలు బాధల గుండా వెళ్ళకుండానే బలపరిచి స్థిరపరచబడతామా? ఎవరైనా చూడండి, ఈ లోకంలో ఒక వ్యక్తి ఏదైనా సంపాదించుకోవాలి అంటే ముందు ఎంత కష్టపడతాడంటావు? కష్టం లేకుండా సుఖంలోనికి రాడు. దేవుడు అంటున్నాడు, నేను కూడా నిన్ను కొంత పరీక్షలోనే తీసుకెళ్తాను. ఈ పరీక్షకు నిలబడు. నువ్వు పరీక్షకు నిలబడినప్పుడే నీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. నువ్వు పరీక్షకు నిలబడలేదా నీకు మెప్పు, మహిమ, ఘనత రాదు. ఈ ఘనత నీకు రావాలి అనుకుంటే, ఈ మహిమ నీకు రావాలి అనుకుంటే నువ్వు పరీక్షకు నిలబడాలా. ఆ దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆ దేవుడిలో నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతున్నావు నిన్ను పరీక్ష. దేవుడు ఏం చేస్తాడ? కొంచెములో నువ్వు నమ్మకంగా ఉంటే ఆ తర్వాత ఎక్కువ నీకు అప్పగిస్తాడట. మనమేమంటాం? అదేదో ఇచ్చేది ఎక్కువ ఇచ్చేస్తే దేవుడికి నమ్మకంగా ఉంటాం కదా అంటామట. ఎక్కువ ఇచ్చిన వాళ్ళు ఎవరో దేవుళ్ళో లేరు. అర్థమైందా? అందరూ లోకంలోకి వెళ్ళిపోయారు. దేవుడు అదే అంటున్నాడు, ముందు నీకున్న దానితో నువ్వు నమ్మకంగా బ్రతుకు. నువ్వు కొంచెములో నమ్మకంగా ఉండు. నీకు కష్టమే ఉండొచ్చు, నీకు బాధే ఉండొచ్చు, నీకు ఇబ్బందే ఉండొచ్చు, నువ్వు నమ్మకంగా ఉండు. ప్రభువా నువ్వు ఎక్కడ ఉంచితే, నువ్వు ఎలాగ ఉండమంటే అలాగుంటాను నేను మనుషులకు కాదు నువ్వు నమ్మకత్వాన్ని రుజువు చేయడు, నీకు నేను రుజువు చేస్తాను. దేవుడికి రుజువు చేయి. నువ్వు దేవుడి కొరకు నమ్మకంగా జీవించేటప్పుడు నీకు శ్రమలు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. ఇవన్నీ నువ్వు దాటిన తర్వాతే, నీ నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్న తర్వాతే, అందులో కూడా నువ్వు నమ్మకంగా దేవుడికి పనిచేస్తే అప్పుడు దేవుడిని తీసుకెళ్తాడు. నిన్ను దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్ళాలంటే ఎప్పుడు తీసుకెళ్తాడైనా? పరీక్షించకుండానే తీసుకెళ్తాడంటవా? ఎంత పరీక్ష పెడతాడో తెలుసా? మీ అందరికీ తెలుసు. యోసేపుని దేవుడు సొంత అన్నదమ్ముల చేత ద్వేషించేలాగా చేశాడు. కొట్టారు, బట్టలు విప్పేశారు, గోతులో పాడేశారు. అదే అన్నలో తన తమ్ముణ్ణి ఇష్మాయిలీలకు అమ్మేశారు. అప్పుడు యోసేపు ఎంత ఏడ్చుంటాడు చూడండి, ఎంత ఏడ్చాడో యోసేపు. అన్నలారా, నేను మీకు ఏ ద్రోహం చేసినా ఇంత చేస్తున్నారు మీరు? నా తండ్రి నన్ను ప్రేమించినందుక మీకు ఇంత పగ? పాపం ఆనాడు యోసేపు ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత ఏడ్చుంటాడు. నా సొంత అన్నలే నన్ను ఎలా చేశారా, నా సొంత కుటుంబమే నన్ను ఇంత చేశారా? ఎక్కడో పరాయి దేశములో ఒక బానిసగా వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశంలోనికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైనా బాగున్నాడా? సరే, ఆ పొతీఫర్ యొక్క ఇంటిలోనికి వెళ్ళాడు యోసేపు. వెళ్ళిన తర్వాత యోసేపుకి అక్కడ అన్ని రకాలుగా సౌఖ్యం వచ్చేసింది. ఆ ఇల్లంతటినీ ఆ పొతీఫర్ అప్పగించేశాడు, తన భార్యను తప్ప అందరినీ అప్పగించాడు. అప్పుడు యోసేపు అనుకున్నాడు, పోతే పోనీ, నా కష్టాలన్నీ పోయి దేవుడు ఐగుప్తు దేశంలోకి నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఇక్కడ పొతీఫర్ ఇంట్లో నేను ఒక కొడుకు కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నాడు అయినా, ఇంకా చాలు ఇక్కడతో నాకు ఇది అనుకున్నాడు ఆయన. కానీ దేవుడు ఉద్దేశం ఏంటి? మరి పిచ్చోడా, నిన్ను ఇక్కడ ఉంచాలని కాదు, నిన్ను ఎక్కడ తీసుకెళ్ళాలని? ఆ ఫరో యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టాలి నిన్ను.
ఈ ఐగుప్తు దేశం అంతటికి నువ్వు రాజు అవ్వాలా, ఇది నా ఆలోచన. కానీ నువ్వేమనుకుంటున్నావు? చాలే ఇక్కడతో, నాకు చాలు ఇక్కడతోటి. అక్కడికి వెళ్ళి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దేవుడు అక్కడ యోసేపుని ఏ తప్పు చేయకపోయినా అన్యాయముగా ఫ్రుతిఫరు అతను తీసుకెళ్లి జైల్లో వేశాడు. అక్కడ జైల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నమ్మకంగానే ఉన్నాడు. ఆ జైల్లోకి వెళ్ళిన తర్వాత యోసేపు నమ్మకంగా ఉండడం వల్ల ఆ జైలు అధికారి ఆ దొంగలందరినీ యోసేపు చేతికి అప్పగించాడట. ఎక్కడికి వెళ్ళిన పాపం ఈయనంతా, యోసేపు మాత్రం ఎక్కడికి వెళ్ళిన నమ్మకంగానే ఉంటున్నాడు. ఈ నమ్మకానికి ఏమవుతుంది? ఈయనకి పరీక్ష. ఫ్రొతిఫర్లో ఇంట్లో నమ్మకంగా పనిచేసినందుకు పరీక్ష వచ్చింది. అక్కడి నుంచి జైల్లోకి వెళ్ళాడు. ఆ జైలు అధికారికి నమ్మకంగా పనిచేశాడు. అక్కడ కూడా పరీక్షే. సరే, అప్పుడు ఫరూక్ కల వచ్చేలాగా దేవుడు చేశాడు. ఆ కలను కల భావాన్ని యోసేపు చెప్పేలాగా చేశాడు. ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు. అప్పుడు అన్నాడు, తన అన్నలు ధాన్యం కొండనికి వచ్చినప్పుడు యోసేపుని చూడగానే భయపడిపోయారు. మొదటిసారి తను ప్రత్యక్షపరచుకోలేదు. రెండోసారి ఆ దుఃఖాన్ని ఆపుకోలేక యోసేపు, నేనే మీ తమ్ముడైన యోసేపుని అన్నాడు. ఎప్పుడైతే అన్నారో ఇలా అడ్లిపోయారు. ఒరే, ఆన్ని కొట్టేమో, బట్టలు ఇప్పేసేమో, గోతులో పాడేసేమో, ఇష్మాయిల్కి అమ్మేసేమే, ఇంత చేసిన వీడు ఇంకా ప్రాణంతో ఉన్నాడు, ఇప్పుడు వీడు మళ్ళీ చంపేస్తాడు ఇంకేడనుకున్నారు. వాడు ఎదుట, యోసేపు ఎదుట సాగిలి పడ్డారట. ఇలా 10 మంది అన్నలు, అయ్యా మేము తప్పు చేశాం. అప్పుడు అన్నాడు, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించరు కానీ నా దేవుడు దాన్ని అంతటినీ మేలుగా మార్చాడు. ఎప్పుడు మేలయ్యింది? కీడు అనుభవిస్తేనే కదా. మనకేం కావాలా? మనకు కీడు రాకూడదు, కష్టం రాకూడదు, బాధ రాకూడదు. ఈ ఏవైనా వచ్చేయంటే మనం ఎక్కడ పోతాం? దేవుడు నాతో లేడు, దేవుడు నన్ను చూడలేదు, దేవుడు ఉంటే నాకెందుకు ఇలాంటి పరీక్షలు, దేవుడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు అని ఏం చేస్తాం? మన మనుషులు ఎవరినో ఆధారం చేసుకుంటాం. మనల్ని ఎవడు పోషిస్తాడా, మనకి ఎవడు ఉంటాడా, మనకి ఎవడెత్తాడా, ఇలాంటివి చూసుకుంటాం. దేవుడు అంటాడు, ఇంక నిన్నెప్పుడు బలపరుస్తాడు? స్థిరపరుస్తాడు. నువ్వు బలపరచబడాలి, స్థిరపరచబడాలి అంటే ఈ పరీక్షకు నిలువు. ఎంత కష్టానికైనా నిలబడు. అలా నిలబడినప్పుడే ఆయన అన్నాడు, నేను వస్తాను అప్పుడు నీ దగ్గరికి, నిన్ను స్థిరపరిచి బలపరుస్తాను. నిజంగా నువ్వు నిలబడగలిగితే నేను చేస్తాను నా పని. నువ్వు నిలబడకపోతే నేనేమీ చేయలేను. నువ్వు నిలబడాలా. అర్థమైందా? నేను 2001లో నన్ను నర్సీపట్నం ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు చాలా కష్టాలు అనుభవించారనమాట. ఇంకెవ్వరు లేరు నాతో, ఎవ్వరు లేరు. ఆ ఉన్న నలుగురు కూడా నాకు వ్యతిరేకం అయిపోయారు. ఏమన్నారంటే, నువ్వు డేవిడ్ మార్టినియర్ చెప్పింది చేసావంటే ఇక్కడ నువ్వు ఉండలేవు, మేం చెప్పిందే నువ్వు చెయ్యాలన్న రాను. నేనన్నాను, తీసుకొచ్చినోడు ఆయన, నన్ను నమ్మి తీసుకొచ్చాడు ఆయన ఇక్కడికి. ఇప్పుడు తీసుకొచ్చినోడికే నేను వ్యతిరేకం అయిపోతే ఇక నేను దేవుని సేవకుని ఎలాగవుతాను? అలా నేను చేయలేనన్నాను. అప్పుడు అన్నారు, చూస్తాను నువ్వు ఎలాగుంటావు అయితే అన్నారు. ఓ అబ్బాయి, మేము వచ్చింది సేవకు ఎందుకో తెలుసా? మీరిచ్చే దాంతో బతకడానికి కాదు, మేము చావడానికి వచ్చాం. మాకు సేవకు వచ్చినప్పుడే మాకు మొదట చెప్పిన మాట ఏంటో తెలుసా? నువ్వు సేవ అంటే చావు. ఎప్పుడైతే నువ్వు సేవకు వచ్చావు అప్పుడే నువ్వు చచ్చిపోయావు. నీ గుడ్డ గురించి కానీ, నీ తిండి గురించి కానీ, నీ ఇల్లు గురించి కానీ, నీకు ఈ లోక సంబంధమైన జీవన సంబంధమైన దేనితోటి పని లేదు. నువ్వు చావు. ఉంటే తిను, లేకపోతే చావు, అంతే. ఎవరిని అడగకూడదు. అలాగా అప్పుడు చెప్పాం మేము. మాకు నేర్పించినప్పుడే అలా నేర్పించారు. ఒకవేళ దేవుని సేవలో ఏమీ లేకుండా కానీ చచ్చిపోయామంటే మా అంత గొప్పోడు ఇంకెవడు ఉండడు. ఇది మా ఛాలెంజ్. నువ్వేమైనా చేసుకో, నేను నీ మాట అయితే అసలు వినను. నేను ఎలాంటి వాడిని అంటే, ఒక్కసారిగా నువ్వు దేవుని క్రమానికి ఎదురు తిరిగేవంటే నువ్వు ఎవడమైనా నాకు అక్కర్లేదు, ఇంకా నీకెంతున్నా నాకు అక్కర్లేదు. ఇంకా అలా నిలబడిపోయాను అనమాట. నేను ఏ పరిస్థితికి వెళ్ళిపోయాను తెలుసా? చాలా ఒకరోజు భయంకరమైన ఆ కిడ్నీ స్టోన్స్లో 2004లో భయంకరమైన నొప్పి వచ్చిందనమాట. నేను చెప్పాను, అసలు హాస్పిటల్కి వెళ్ళడానికి తినడానికే లేని పరిస్థితులు ఆ టైంలో. అప్పుడు చెప్పాను, ఒకవేళ
ఆమె ఏడిస్తే నేను చెప్పాను, ఒకవేళ నేను చచ్చిపోతే మాత్రం నా శవాన్ని ఎక్కడికి తీసుకెళ్ళదు, ఇక్కడికే పెట్టండి. ఎందుకో తెలుసా? ఇక్కడే నేను సాక్షి. ఎందుకో తెలుసా? దేవుని సేవలో నేను చచ్చిపోయాను అంటే ఈ పట్టణమే సాక్షి అన్నమాట. నేను అక్కడే చచ్చిపోతాను, నా శవాన్ని ఇక్కడే కప్పెట్టాలి, ఎక్కడ తీసుకెళ్ళదు. ఇదే నీకు చెప్తున్నాను. ఆమె ఇంకా ఏడిచింది, ఏడొద్దు, ఒకవేళ నేను చచ్చిపోతే నీకంటే ముందు వెళ్తాను అంతే పరలోకం, నీకంటే ముందు వెళ్తానేమో, అంతకంటే ఏమో. ఒకరోజు నువ్వు వచ్చేస్తున్నా కూడా భయపడుకో. మనం చావుకు భయపడి వాళ్ళైతే సేవ ఎందుకు చేస్తాం మనం? అసలు లెక్క చేయకు. అర్థమైందా? అలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడి నుంచో సాయంకాలం 3:30కు పోస్ట్ మ్యాన్ ఒక మనీ ఆర్డర్ తీసుకొచ్చాడు. నాకు మనీ ఆర్డర్ తీసుకొచ్చాడు. అందులో 250 రూపాయలు మనీ ఆర్డర్ చేశారనమాట ఒక ఆయన. ఆ డబ్బులు పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాను. మరి 5 రోడ్ల దగ్గర ఉన్న కృష్ణ సుమంత్ గారు, అప్పుడు ఆ రోజుల్లో ఆయన 50 రూపాయలు అనమాట. అప్పుడు ఆ రోజుల్లో ఫీజు అనమాట అయింది. అప్పుడు ఆయన చూసి టెస్ట్ రాసి ఆయన ఒకసారి రెప్పించి మందులు ఇచ్చి ఇంజెక్షన్ చేసి, పర్లేదండి కొంచెం వాడండి అని చెప్పాడు అనమాట. ఆ తర్వాత ఎన్ని కష్టాలు, ఒకటి కాదు, మీరు చెప్తున్నామరు. ఒకరోజు చింతపల్లి నుంచి నడిచి వచ్చేసాను నేను. ఎలా నడిచి వచ్చాను తెలుసా? అక్కడ పరిచర్య చేసేటప్పుడు ఇటు నుంచి నేను పరిచర్యకి వెళ్తే అటు నుంచి నాకు ఛార్జీ ఉండేది కాదు. నేను వాళ్ళకి ముందే చెప్పాను, నేను నర్సీపట్నంలో ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు నాకు ఎవ్వరు లేరు, సంఘం నాకు లేదు కాబట్టి నాకున్న ఈ డబ్బులతో నేను ఒకవైపు ఛార్జీకి వస్తాను. ఆ రోజుల్లో 12 రూపాయలు చింతపల్లికి అందు ఛార్జీ ఒకవైపు అనమాట. 12 రూపాయలు చింతపల్లి 2004, 2005 ఆ సంవత్సరాల్లో. నా దగ్గర అంత డబ్బులు కూడా ఉండే కాదు. మీరు చెప్తే నమ్మరు, నేను సోజ్యం పరిచర్యకి వెళ్ళినప్పుడు కూడా ఒకవైపు ఛార్జీతోటి వెళ్ళేవాడిని. ఒకవైపు ఛార్జీ ఉండేది, అటువైపు ఛార్జీ కూడా ఉండేది కాదు నాకు. ఒకవైపు ఛార్జీతో ఒక్కొక్కసారి నిజంగా ఎవరైనా బళ్ళోళ్ళు ఆ రాత్రి వస్తే నేను ఆపితే బండి, సరే ఎక్కండి తీసుకెళ్తాం నర్సీపట్నం అన్నాడు, అలా తీసుకొచ్చేవారు అనమాట. ఒక్కొక్కసారి అయితే తెల్లవారులు ఉండిపోయేవాడిని అక్కడే. ఈ నతనీయులు ఏం చేసేవాడు తెలుసా? అన్నా దేబిడేసారా వెళ్ళిపోయారా? ఆ రాజు నతనీయులు ఉండేవారు. వాళ్ళు వచ్చేవాళ్ళు ఎక్కడ దాకా, ఒక్కసారి వచ్చేవారు, అది కూడా రాలేకపోయేవారు. అన్న మరి వెళ్ళిపోతారన్నారు కదా, సరే వెళ్ళిపోండి అని అనేవారు. అంతే. నా దగ్గర ఉన్నాయా లేవా వాళ్ళు ఎప్పుడు అడగలేదు, నాకు ఎప్పుడూ ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వలేనప్పుడు నేను ఎందుకు అడగాల? దేవుడు నాకు పరీక్ష పెట్టాడు కదా, సరే ఆ పరీక్షలో నేను నిలబడతాను. ఆయన తీసుకెళ్తే ఇంటికి వెళ్తాను, లేదా రాత్రి అంతా అక్కడే ఉండమంటే అక్కడే ఉంటాను, నాకు బాధ ఉంది. ఆయన సావుకుని నేను ఆయన ఏం చెప్పినా చేస్తాను. అలా చింతపల్లి వెళ్ళినప్పుడు చెప్పాను ఆయనకి, ఒకవైపు నేను వస్తే ఒకవైపు ఛార్జీకి ఇవ్వండి, మీరు ఒకవైపు నేను ఛార్జీ పెట్టుకొస్తాను, ఒకవైపు ఛార్జీ ఇవ్వండి చాలు, ఎందుకంటే నాకు ఎక్కువ అక్కర్లేదు అన్నాను. అలాగన్నా మీరు వస్తే మీరు రెండన్నా మీ ఛార్జీకి ఇవ్వకపోవడం ఏంటన్నారు. ఒకరోజు ఆయన ఏం చేశారు తెలుసా? చింతపల్లి నుంచి శనగడ్డ తీసుకొచ్చి ఒక మాస్టర్ని కలవడానికి అని తీసుకొచ్చి అక్కడ నన్ను వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. అన్న డబ్బులు ఉన్నాయా లేదా అని ఏమీ అడగలేదు. నాకు అప్పటికి చాలామంది తెలుసు అక్కడ. కానీ ఆ శనగడ్డలో కూడా నాకు ఎవరైనా ఒక 20 రూపాయలు అడిగితే, నాకు అడిగితే ఇస్తారు ఎంతోమంది. నేను అడుక్కోవడం ఏంటి? ఇప్పుడు దేవుడు నాకు పరీక్ష పెట్టాడు, వీడు ఎలాగెళ్తాడా అని. అంతేనా? ప్రతిసారి దేవుడు ఇప్పించుకోడు. ఈరోజు దేవుడు ఇవ్వలేదంటే ఇప్పుడు ఏంటి? నాకు ఎట్టాడు చూస్తాను, ఇటు అడుక్కుంటాడా లేకపోతే ఇటు ఏం చేస్తాడా అని. అసలు అడగడం అంటే మాకు అది జన్మ, అసలు మాకు అది లేదు కదా. సరే ప్రభువా, ఇది నీ పరీక్ష కాబట్టి నేను నడిచేస్తాను నర్సీపట్నం. అక్కడ మొదలెట్టాను, 11 గంటలకు నడక మొదలెట్టాను అన్నమాట. లంబసింగ్ వచ్చేటప్పటికి 3:30 అయ్యింది. 3:30 అయ్యింది. అప్పుడు అక్కడ ఏంటంటే చాలామంది టీచర్స్ చింతపల్లి నుంచి లంబసింగ్ వరకు బండి అక్కడెట్టి అక్కడి నుంచి డ్యూటీకి వెళ్ళిపోయేవారు అనమాట. వీళ్ళ కిందకి వస్తారు కదా, ఏదో ఒక మాస్టర్ బండి దొరుకుతుంది కదా, ఖాళీగా ఇటు నుంచి వెళ్తారు కదా, వెళ్ళిపోవచ్చు. మామూలు కాదండి, ఎన్ని కష్టాలు తెలుసా. అయితే నేను చెప్పాను, నేను రుజువు చేసుకోవాల్సింది నీకు, మనుషులకు కాదు. నువ్వు ఎలాంటి పరీక్ష పెట్టినా నేను నిలబడతాను. ఒకవేళ చావేగాని వస్తే సంతోషంతో కూడా చావడానికి ఇష్టపడతాను. అది నువ్వు పెట్టింది నాకు, దాన్ని నేనెందుకు కాదనాలా? ఒకవేళ నువ్వు నాకు అలాంటి పరిస్థితి గుండా తీసుకెళ్తే అది నాకు ఎంత ఆశీర్వాదమో తెలుసా. పరలోకంలోని చాలా గొప్ప ఉండే. నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఈ భూమి మీద మనం అనుభవించుతున్న ప్రతి శ్రమకు ఫలితం ఉంది, అవునా?
మీరు రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం అంటాడు ఆయన, క్రీస్తు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. ఒకరోజు యేసుప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు నువ్వు అనుభవిస్తున్న ఏ కష్టము కూడా అది ఎన్నదగినవు కావట. ఎందుకు ఎన్నదగినవు కావు అంటే, నువ్వు పడిన కష్టానికి ఆయన 100 రెట్లు ఎక్కువిస్తాడట. నీకెంతకంటే ఇంకెవరిస్తారు? అలాంటిదప్పుడు ప్రభు కోసం కష్టపడడానికి, ప్రభు కోసం శ్రమ పడ్డానికి నువ్వెందుకు భయపడతావు? అది దేవుని కోసం నువ్వు నిలబడగలిగితే దేవుడిని స్థిరపరిచి బలపరచగలిగిన వాడు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నువ్వు నా మాట విని నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను. ఎంత దీవిస్తానో తెలుసా? నా దీవెన ఎంత ఉంటుందో తెలుసా? అసలు నీకు అందదు. ఇంకా నువ్వెంత గొప్పవాడు అవుతావు. మీకు బైబిల్లో తెలుసు, యోబు గురించి దేవుడు చెప్పినప్పుడు తూర్పు దిక్కున అతని వంటి ధనవంతుడే లేడట. అతను దేవుని నమ్మితే యోబుని ఎంత ధనవంతుని చేశాడు అంటే, తూర్పు దిక్కుని అతని వంటి ధనవంతుడే లేడట. రెండో మాట చెప్తాను. ఆదికాండం 24వ అధ్యాయంలో ఎలియాజరు అబ్రహాము కుమారుని ఇస్సాకుకి సంబంధం చూడడానికి వెళ్ళినప్పుడు, ఆయన లాబాను యొక్క ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఎబెనెజరు ఒక మాట చెప్పాడు, అయ్యా నా యజమానుడు వెండి బంగారము ఐశ్వర్యము దాసి దాసీలేక జనము ఎంతో విస్తారమైన ఆస్తి కలిగిన వాడున్నాడు. మా మధ్య ఎలాగున్నాడో తెలుసా? ఒక మహారాజుగా ఉన్నాడు అబ్రాము. అబ్రాము ఆనాడు ఆ కనాను దేశంలో ఉన్న ఆ ప్రజలందరూ అబ్రహామును చూసినప్పుడు ఆయన వారి దృష్టిలో ఒక మహారాజుగా ఉన్నాడట. ఎంత దీవించాడో చూడండి. మీరు తర్వాత చూస్తే అబ్రహాము తమ కుమారుని ఇస్సాకుని కూడా అలాగే దీవించాడు. ఇస్సాకునకు పుట్టిన యాషావు యాకోబులు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళెంత ఆస్తిపరులు అంటే, భూమి వీరి ఆస్తిని భరించలేకపోయిందంట. అవునా? మీరు ఆదికాండం 13వ అధ్యాయం చదివితే వీళ్ళ కలిసి అంటే వీళ్ళ ఆస్తిని భూమి మొయ్యలేకపోయిందట. అంత ధనవంతులట, విస్తారమైన పశువులు కలిగిన వారట. వీళ్ళు కలిసి నివసింపలేనంత ఆస్తిపరులు అయిపోయారు. ఎవరి వల్ల? ఆ దేవుడి వల్ల. ఇలా మీరు ఒక్కరు కాదు, ఎంతమందిని దేవుడు దీవించాడు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తావా? నా మాట వింటావా? నిజంగా నువ్వు నా మాట విని నన్ను ప్రేమించగలిగితే నేను ఎంత దీవించుతానో తెలుసా? ఎంత ఆశీర్వదిస్తానో తెలుసా? అసలు నువ్వు ఆలోచించలేవు. నేను దీవించాను అంటే. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని ఎడల 1000 తరాల వరకు నేను నిన్ను కరుణిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నీ కుటుంబాన్ని కాపాడుతాను, నీ పిల్లల్ని కాపాడుతాను, నీకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తాను. ఇంత గొప్ప దేవుడు ఇంకెక్కడున్నాడు చెప్పు? ఇలాంటి దేవుడిని నమ్ముకుని కూడా ఈరోజు నీకు ఆశీర్వాదం ఉందా? దేవుడి దగ్గర నుంచి నువ్వు దీవించబడుతున్నావా? నీ ఆశీర్వాదము దేవుడి దగ్గర నుంచి రావాలి. ఎన్నోసార్లు చెప్పాను, ఆశీర్వాదము భూ సంబంధమైనది కాదు, అది పర సంబంధమైనదే కిందకు వస్తుంది. అది యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంటాడు, ఆ ఆశీర్వాదం ఎలాంటిది అంటే దానికి ఎటువంటి గమనం వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేనిది. అది ఆ ఆశీర్వాదము దేవుడి నుంచి కలుగుతుంది అన్నమాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూపిస్తాను ఆ మాటను. చివరిగా 17 వచనమండి, 16, 17 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనమున వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అటువంటి ఆశీర్వాదం నీకు కావాలి అనుకుంటే, అటువంటి దీవెన కావాలి అనుకుంటే, అటువంటి మేలు నువ్వు అనుభవించాలి అనుకుంటే నన్ను ప్రేమిస్తావా? నన్ను ప్రేమించు. ఈ మీటింగ్ ఎందుకు పెట్టారో తెలుసు కదా? ఎందుకు పెట్టారంటారు? ఎందుకు పెట్టారంటారు? ఈ మీటింగ్ మీకు తెలుసు అంటారు కదా. ఈ మీటింగ్ ఎందుకు పెట్టారంటారు?
సరే, మీకు మీటింగ్ ఎట్టిన వాళ్ళని అడుగుతాం. మరి మీరు ఎవరో చెప్పలేనప్పుడు మరి నేనేమంటాను చెప్పండి. మా కుమారి సిస్టర్ని అడుగుతాను, అమ్మా ఈ మీటింగ్ ఎందుకంటో గత రాత్రి ఎప్పుడు నేను శనివారం రాత్రి అన్నమాట, ఆ పాపం శనివారం సాయంకాలం డ్యూటీ నుంచి వస్తూ ఉంటే బండి మీద స్కిడ్ అయి పడిపోయిందనమాట. పడిపోతే నాకు ఫోన్ చేశారు, అరే ఇప్పుడు దాకా చెప్పవా మోహన్, నీకైనా బుర్ర ఉందా లేదా, ఏంటి జరిగిందా, సరే వస్తాను నేను అన్నాను. ఆ దెబ్బలతో ఉండి బాధతో ఉండి, అన్న మాకు కృతజ్ఞత గుడికి ఎట్టండి అన్నాను. ఇదేటమ్మా ఇలాంటి సమయంలో పడిపోయి నువ్వే బాధలతో ఉంటే, నీవేమో ఇప్పుడేమో గొంతుకులను మొన్న ఆపరేషన్ చేయించుకున్నావు, ఇంకా దాని ఇన్ఫెక్షన్ తగ్గలేదు, రెండోదేమో పడిపోయాను అన్నావు, ఇప్పటికే దెబ్బలతో ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ కృతజ్ఞత అన్న. నా కోసం కాదు, మా మోహన్ కోసం అన్న, ముందు ఆడి కోసం పెట్టాలి. ఏమంతవరకంటే ఎంత అద్భుతం జరిగిందన్న, ఎంత అద్భుతం. చదువుకున్నవాడికి కూడా రాదంత సీటు. మీరు చెప్తే నమ్మరు, ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ రావడం అంటే మాటల, నిజంగా అది అసలు ఊహ అందదన్నమాట. మేమే ఆశ్చర్యపోయాం. రే మోహన్ నీదే అంటావా, ఓసారి సరి చూడండి బాబు ఐజీ గడిని అని అడిగితే, డాడీ ఆడికే వచ్చింది డాడీ, మేము అన్ని రకాలుగా చూసాం డాడీ అన్నాడు. ఒరే పెట్టింది తీసేసాం కదా, ఆడు మొట్టమొదటి ఆంధ్ర యూనివర్సిటీకి మొట్టమొదటిగా ఆడు రిజిస్ట్రేషన్ చేసిన ఆ పేరు పెట్టారు. నేను అన్నాను, ఒరే పేమెంట్ సీట్ అంటున్నావు, అదేమో ఆంధ్ర యూనివర్సిటీ, అందులో నీకు సీట్ రావడం, నీ ర్యాంక్ ఎంతో తెలుసు కదరా అన్నాను. అంకులు నా ర్యాంక్ అనేది బండి పేరు చెప్పాడు. ఒరే ఏట్రా ఈ పేరు చెప్తుంటే, అంకులు ఆ బండే ఇంత రేటు, నా ర్యాంక్ కూడా అంతే అన్నాడు. 1,70,000 ర్యాంక్ నాది, నా బండి ఖరీదు కూడా అంతే అన్నాడు. ఒరే ఎలా చూసావురా అంటే, ఇది అంకులు, కానీ మనుషులకు అసాధ్యం, కానీ దేవుడు సాధ్యం. అర్థమైందా? అది మేము ఆశ్చర్యపోయాం. ఆడెంత మారాడో తెలుసా. ఒకప్పుడు మోహన్ అయితే ఇలాగుండడు మోహన్. ఒకప్పుడు మోహన్ ఎలా ఉండదు తెలుసా, వాళ్ళ అమ్మమ్మ, నేను సోజ్యం వెళ్తా ఉన్నాడు కదా, బాబు వీడి కోసం ప్రార్థన చేయండి బాబు, వీటి సోజ్యమే రాకూడదు బాబు అని ఇది అమ్మమ్మ. ఆ క్యారేజ్ బస్సుకి ఇచ్చేటప్పుడు ఆడు చిన్నప్పుడు ఆడ ప్రాణం తీసేసేవాడు అనమాట. బస్సు ఎక్కడని, బస్సు దాకా బతిమాలి తీసుకుని మళ్ళీ వెనక్కి పారిపోయేవాడు. ఎంత నరకం చూపించేవాడు. వీడితో నేను పడలేకపోతున్నాను, అమ్మ నాకు అప్పగించింది, నా ప్రాణం తీసేస్తున్నాడని కూడా అనమాట. అలాంటి మోహన్ ఇప్పుడు ఎలా మారాడు తెలుసా, ఆడు సాధు జంతువు అయిపోయాడు. ఇప్పుడు మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆడ ఫ్రెండ్స్ అందరూ తిరు, ఒరే మోహన్ నువ్వేనా, నేనేరా ఏది ఎలాగైపోయావు, ఏం చెప్తానురా మారిపోయినంతే. ఆడికి ఎవడ కనిపడినా, ఒరే ఒక్కసారి మందిరానికి రారా, ఆడ ఫ్రెండ్స్ అందరికి ఏం ఒక్కసారి గుడికి రారా, చెప్తాను నా సంగతి ఏంటో, నేను ఎలా మారానో నీకు చూపిస్తాను, ఒకసారి గుడికి రా. 2-3 తీసుకొచ్చాడు. వాళ్ళు కూర్చోలేక, ఓరు బాబు మోహన్ అరగంటకి మేము చచ్చిపోతున్నాం కూర్చోలేక, ఇంక ఇక్కడే కూర్చుంటారు బాబు అని పడిపోయేవారు. అదిరా నేను మారడానికి గల కారణం ఏంటో తెలుసా, ఇక్కడ మారాను రాని పడ్డాడు. అర్థమైందా? అది మారడం అంటే ఏంటో తెలుసా, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో తెలుసా. ఆడ అమ్మ చెప్పింది ఆడి గురించి సాక్ష్యం. అన్నా నాకే చిరాకేసేది ఆడి ప్రార్థన, ఏటాడికి ఎలా మూల ఉండేది కదా ప్రార్థనకి. ఆడు ప్రార్థన ఏంటంటే, ఆడికి తెల్లారుజారు 4 గంటలకు 5 గంటలు లేచి ప్రార్థన, 9 గంటల వరకు ప్రార్థనే. నేనేమో డ్యూటీకి వెళ్ళిపోవాలా, నేనేమో కేరాసి పెట్టాలా, కూరగాయలు తమ్మంటే ప్రార్థనలో ఉండేవాడు. ఒరే టిఫిన్ తారంటే ప్రార్థనలో ఉండేవాడు. ఇక నేనేంటి తిట్టి లేపేవాడు, అయినా లేచేవాడు కదా. ఇటు చిరాకు పడేదానన్నా, కానీ ఆడే మారాడన్నా. నేనే ఈరోజు సిగ్గుపడతాను. ఎంత మారాడో తెలుసా. నేను ఇసుక్కున్నాను కానీ ఆడు ఎన్నన్నా విసుకలేదు. అలా మారాడు. అలాగ మారి వాడు దేవుణ్ణి ప్రేమించాడు. అర్థమైందా? ఎంత దేవుణ్ణి ప్రేమించాడు అంటే, తన జీవితంలో అంత చిన్న వయసులో కూడా ఎప్పుడైతే దేవునితో తిరిగాడో ఇంకా లోకంతో వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎన్ని పరిస్థితులు వచ్చినా. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు నన్ను ప్రేమించావు కాబట్టి నేను నీకు దొరికాను. నేను నీకు దొరికితే ఎలాగో దొరుకుతాను తెలుసా, ఐశ్వర్య ఘనతలను
స్థిరమైన కలిమి నీతి నా యొద్ద ఉంది. నేను నీకు ఇస్తాను. ఒకడు నన్ను ప్రేమించితే నేను వాడికి దొరుకుతాను అన్నాడా? మనం కథ చదివాం కదా సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో. మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే నేను మీకు దొరుకుతాను. నేను మీకు దొరికాను అంటే అన్నీ నేను దొరికేసినట్టే నీకు. దేవుడు దొరికాడు అంటే దేవుడి దగ్గర ఏమున్నాయంట అక్కడ చెప్పాడు కదా. ఇర్మియా గ్రంథము క్షమించండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము ఒక్కసారి చదువుదాం, చివరిగా చదివి ముగిస్తాం. ఇంకా సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 18వ వచనం, 17, 18 వచనాలు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. నా దగ్గర ఏమున్నాయి తెలుసా? ఐశ్వర్యం ఉంది, ఘనత ఉంది, స్థిరమైన కలిమి కూడా నా దగ్గర ఉంది. నన్ను ప్రేమించు, నన్ను వెతుకు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో కూడా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే, నువ్వు దేవుణ్ణి వెదకగలిగితే, అతనికి సాయం చేసిన దేవుడు, ఆ బాబుకి ఇచ్చిన దేవుడు చేసిన కార్యం నీకు చేయడంటావా? నీకు ఇవ్వలేడంటావా? అంత చిన్నవాడికి ఇచ్చిన దేవుడు నీకెందుకు ఇవ్వడైనా? మన దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఆయన యందు భయభక్తులు గలవారు, చిన్నలనేమి పెద్దలనేమి, వారిని అందరినీ దేవుడు దీవిస్తాడట. దేవుడికి వయసుతో నిమిత్తం లేదు. అవునా? ఈడు చిన్నోడని ఈడు పెద్దోడని అలాంటిదేమీ లేదు. ఎవరు భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవిస్తారో వారు చిన్నలైనా పెద్దలైనా దేవుని ద్వారా ఆశీర్వాదం పొందుతారు. ఈరోజు దేవుడు అంటున్నాడు, అటువంటి ఆశీర్వాదం నీకు కావాలి అనుకుంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించున్నావా? నువ్వెవరిని ప్రేమిస్తున్నావు? దేన్ని ప్రేమిస్తున్నావు? ఎవరి మాట వింటున్నావు? ఎవరు చెప్పింది చేస్తున్నావు? దేవుడా, మనుషులా, లోకమా? అందుకే అంటాడు, నేను దేవుడి మాట తప్ప ఇంకెవ్వరి మాట వినను అని చెప్పాలి కదా. పేతురు, యోహానులు, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో చెప్పారు, అయ్యలారా మేము మీ మాట వినాలా, దేవుడి మాట వినాలా? మేము మీ మాట వినుట కంటే దేవుని మాట వినడమే మాకు మేలు. మీరు కొట్టండి, తిట్టండి, అవసరమైతే మీరు చంపేసిన, మేము దేవుడి మాటే వింటామే తప్ప ఇంకెవ్వరి మాట వినం. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఏం చేయగలిగారు వాళ్ళు? ఏమి చేయలేకపోయారంతే. అర్థమైందా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు నిజముగా నన్ను ప్రేమిస్తే 1000 తరాల వరకు నేను కరుణిస్తాను. నీకు పుట్టిన వారిని దీవిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను, నిన్ను దీవిస్తాను. నీకెందుకంటే ఏం కావాలి చెప్పండి? ఇలాంటి దేవుడిని నమ్మి ఈ దేవుడి ద్వారా నువ్వు దీవించకుండా ఎవరో లోకంలో ఉన్నవారి మాట, మనుషుల మాట, దేవుణ్ణి ఎరగలేని వారి మాట నువ్వు ఎందుకు వింటున్నావు? అలా వినడం వల్లే కదా ఈ రోజు వరకు నువ్వు ఆశీర్వాదం పొందలేకపోయావు. ఇప్పటికైనా చెప్తున్నాడు, ఈరోజు నీకు ఆశీర్వాదం లేదు అంటే ఒక మనుషుల మాట వింటున్నావు, దేవుడు మాట కాదు. నువ్వు దేవుడు మాట విని చూడు. ఎంతమందిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను దీవించడా, నిన్ను ఆశీర్వదించడా అని అన్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నువ్వు ఎప్పుడైతే నా వైపు తిరుగుతావో, ఎప్పుడైతే నా దగ్గరికి వస్తావో, నన్ను ప్రేమిస్తావో, ఆ రోజు నుంచే నేను దీవించడం మొదలు పెడతాను. ఎంత దీవిస్తానో తెలుసా? దానికి అంతు లేదు ఇంకా. ప్రియ సహోదరి సోడా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క బిడ్డలుగా అటువంటి ఆశీర్వాదాన్ని నీవు నేను పొందాలి అంటే దేవుణ్ణి ప్రేమించు, ఆయన మాట విను, ఆయన చెప్పినట్లుగా నడవడానికి ప్రయత్నించి. కొన్ని పరీక్ష, కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని దుఃఖకరమైన పరిస్థితులు కొన్ని వెళ్ళొచ్చు. కానీ అవన్నీ నీకు మొదట టెస్టింగ్ అనమాట, పరీక్ష అనమాట. ఈ పరీక్షకు నువ్వు నిలబడ్డావా, ఆయనే వచ్చి నీ బాధల నుండి, నీ కష్టాల నుండి, నీ శ్రమల నుండి ఆయన విడిపించి నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరుస్తాడు. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో, ఎక్కడైతే ఎగతాళి చేయబడ్డావో అదే చోట దేవుడిని నిలబెట్టగలిగిన వాడు, అక్కడే దేవుడు నిన్ను బలపరచగలిగిన వాడు. అందుకంటాడు, యెషయా గ్రంథంలో చెప్తాడు, నువ్వు తృణీకరించబడిన దాన్ని బట్టి, విసర్జించబడుటను బట్టి శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకరముగాను నేను చేస్తాను.
నువ్వు నన్ను ప్రేమిస్తే, అలాగ నువ్వు చేయగలిగిన ఎడల దేవుడు నిన్నైనా నన్నైనా ఆయన చెప్పినట్లుగా చేయగలిగితే అటువంటి ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకెళ్ళాలనుకుంటాడు. కాబట్టి రాత్రికాల సమయంలో అటువంటి ఆశీర్వాదాన్ని నీకు నీ కుటుంబానికి కూడా దేవుడు అనుగ్రహించాలనుకోడు. అలా దీవించాలి అంటే నిండు మనసుతో దేవుణ్ణి సేవించు. మనుషుల మాట వినద్దు. లోకములను మనుషుల మాట, దేవుణ్ణి ఎరగిన వారి మాట అసలు వినద్దు. దేవుడు చెప్పినట్లుగా చెయ్యి, ఆయన్ని ప్రేమించు. నువ్వెంత ప్రేమిస్తావో అంత దీవించబడతావు. ఆ రీతిగా ఈ రాత్రి ప్రభు మనకు సహాయం చేయనుగాక. కొద్ది సమయం మరి సదురు కుమారి సిస్టర్ గారి కుటుంబం కొరకు, అలాగే మరి మోహన్ విషయంలో దేవుడు చేసిన మేలుకై ఆయన మరి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళాలి. ఆయన త్వరలో ఆయన కూడా ఇంకెక్కడి నుంచి వెళ్తారు. కాబట్టి ఆయన కోసం కూడా ప్రార్థన చేయండి. భవిష్యత్ చదువు కొరకే మరి ఆయన కావలసిన జ్ఞానమును తెలివిని దేవుడు, చదవగలిగే శక్తిని దేవుడు అనుగ్రహించేలాగా, తనకు భవిష్యత్తులో దేవుడు ఇంకనూ ఆత్మీయంగా బలపరిచి తనెంతో ఉన్నతమైన స్థాయిలో దేవుడు స్థిరపరిచేలాగా ప్రార్థన చేయండి. అలాగే తన కుమార్తె శరీష్మా కోసం, అలాగే సోదరు కుమారి సిస్టర్ యొక్క ఆరోగ్యం కొరకు, తన ఉద్యోగ బాధ్యతల్లో, తన కుటుంబం కొరకు ఆత్మీయంగా దేవుళ్ళలో బలపడి దేవుళ్ళలో స్థిరపడి జీవించేలాగా తన కొరకు ప్రార్థన చేద్దాం. ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థన చేసి స్తుతించిన తర్వాత సోదరు కుమారి సిస్టర్ గారు ఆరాధన చేస్తారు. మోహను, నువ్వు చేస్తావా? సరే, అయితే భయపడుతున్నాడు కట్టి సరే కుమారి సిస్టర్కి అవకాశం ఇద్దాం. సరే, కుమారి సిస్టర్ ఆరాధన చేస్తారు. చివరిగా నేను చేసి ముగిస్తాను. ఆ రీతిగా మీరు ఎవరు వెళ్ళిపోకండి. మీ అందరికీ ప్రేమావిందు కూడా సిద్ధపరచబడింది. 6:30 కన్నా మీరు 6:30కి రాలేదు, 7కి వచ్చారు. కాబట్టి నేను కూడా టైం ఎక్కువైపోలేదు, మనకి వదిలేశాను. కాబట్టి భోజనం చేసి అందరూ వెళ్తురు. కానీ ఆ రీతిగా ఒక సహోదరుడు ఒక సహోదరి ఆరాధన చేసిన తర్వాత కుమారి సిస్టర్ గారు ఆరాధన చేస్తారు. ఆ తర్వాత మరి ఆరాధన ముగించుకుందామండి, కుడుకును ముగించుకుందాం.